అదే అండి, అందరూ మార్నింగ్ ఈరోజు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎలా ఉంది మీకు? యూజ్ అయిందా? ఎలా అనిపిస్తుంది? Yeah, yes, sir. Yeah. Yeah, carry on and carry on. Yeah. Thank you, madam. అదే చాలా అదే మనం అది అలవాటు చేసుకుని రోజుకి ఒక 1 అవర్ మన టైం కేటాయించుకుంటే అన్నట్టు అనుకుంటాం. రోజు పొద్దున్న లెగుద్దాము, యోగా చేద్దాం, ఎక్సర్సైజ్ అనుకున్నా అట్లా. సార్ వినపడుతుందా? వినపడుతుందండి, కంటిన్యూ. ఆ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ లేచి యోగా మెయింటైన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ ఆ రోజంతా కాన్షియస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మార్నింగ్ లేట్ లేచి అంతా గజిబిజి డే అంతా అట్లా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి మనం టైం స్పెండ్ చేసుకున్నప్పుడు నిజంగా మనం కాన్షియస్ గా ఉంటామా అని మనం దాన్ని బలంగా నమ్మొచ్చు. అది అన్ని చాలా మంచిగా అర్థమైంది. మార్నింగ్ అయితే ఫాలో అవ్వాలి. మెయిన్ నిన్నాం కానీ ఈ చేంజ్ మనం 1 month 2 months ఫాలో అయితే మనం చేంజ్ రియల్ గా మన చేంజ్ చూడొచ్చు మనం. ఓకే అండి. అందరూ ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ ఫిల్ చేశారా అండి? ఎస్ సార్, చేసాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి అందరు చేసిన వాళ్ళు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయితే 5 minutes లో వస్తాను, పూర్తిగా బయట ఉన్నాను. కొంత రాజశేఖర్ రెడ్డి గారు, మీరు కొంతమంది రేపు కొంచెం ఒకవేళ వీలైతే మా సెషన్ అయిన తర్వాత కొంత అవకాశం ఇస్తామండి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి. ఫస్ట్ మేము అంటే PhD నుంచి ఇంకా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం అవకాశం ఇస్తామండి. ఎవరైతే పెట్టారో వాళ్ళు కొద్దిగా ఈ 1 week లో మీకు మీ ఇన్సైట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు కన్సాలిడేట్ చేసుకొని ఒక 2 to 3 minutes అలా మాట్లాడవచ్చు. రేపు అవకాశం ఇస్తాము. ఎవరైతే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ లో రేపు షేర్ చేసుకోవడానికి ఆసక్తి ఉంది అని చెప్పారు వాళ్ళు ఒకసారి ప్రిపేర్ అవ్వడం కాదు, అఫ్కోర్స్ మీ ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, బట్ కొంచెం తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి కొంత మీరు ఏం చెప్పాలనుకున్నారో కొంచెం పాయింట్స్ నోట్ చేసుకొని రేపు వర్క్షాప్ లో చెప్పొచ్చని సులభంగా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళు రేపు నేను పిలుస్తాము వర్క్షాప్. ఫస్ట్ ఇంకా PhD ఎలా కనెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకా ఏమేమి చేస్తాం, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. రేపు డిస్కస్ చేద్దాం. ఓకే అండి, 7:03 అయింది కదా, నెక్స్ట్ స్టార్ట్ టుడేస్ Q&A. సో ఈ రోజు Q&A ఫెసిలిటేట్ చేయడానికి పూర్ణిమ గారు ఉన్నారండి. పూర్ణిమ గారు చార్టెడ్ అకౌంటెన్సీ చేశారు అండ్ యాజ్ ఆఫ్ నౌ హౌస్ వైఫ్, హోమ్ మేకర్, 2 పిల్లలు. హరి గారు ఉన్నారు కదా, ఈరోజు మార్నింగ్ చెప్పారు కదా, హరి గారు అండ్ పూర్ణిమ గారు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్, జీవన విద్యా కపుల్స్ అనుకోండి. సో ఈరోజు మా టీంలో యాక్టివ్ గా మేము దాదాపు ఉన్న ఒక 10 members లో పూర్ణిమ గారు కూడా ఒకరు. మా ఫౌండర్స్ మెంబర్స్ లో లాగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఈ రెఫరెన్స్ కానీ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ ఒకటి. 2 తను కూడా ఈ జర్నీలో నోయింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనే జర్నీలో బాగా ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఆ లెర్నింగ్స్ అన్ని కూడా మాతో షేర్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి ఆ లెర్నింగ్స్ మీతో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. పూర్ణిమ గారు, వాట్ యు? హలో అండి, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. సో లాస్ట్ 6 days మీరు ఈ కంటెంట్ అంతా విన్నారు కదా. సో అదంతా విన్నదంతా ఒక ఎత్తు. ఈరోజు మార్నింగ్ ఒక కన్సాలిడేటెడ్ సెషన్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పారు. అంటే ఆ నాలెడ్జ్ ఇప్పటివరకు మనం కొంత నాలెడ్జ్ ని మిస్ అయ్యాం యాక్చువల్ గా. అంటే వేరే మన నోషన్స్ తోనో ఆర్ సంథింగ్ ఎల్స్ మనం అనుకోవడం అలా అయింది. సో ఈ నాలెడ్జ్ లేదని కాదు, ఇట్ ఈస్ దేర్, ఆల్రెడీ ఉంది. ఈ నాలెడ్జ్ అంతా చాలా ఉంది. అగైన్ దాన్ని కొంచెం రీబ్రష్ చేసుకోవడం, రివిజిట్ చేసుకోవడం, కొన్ని కొత్తగా అనిపిస్తాయి. సో
వాటన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో అలా కాకుండా అసలు ఏంటి సెల్ఫ్ వైపు జర్నీ కోసం అనేది, సెల్ఫ్ వైపు జర్నీ స్టార్ట్ అవ్వాలి అనేది ఈ వర్క్ షాప్ మోటివ్ అండి. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది, 6 days లో అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఇంప్లిమెంటేషన్ సెషన్ కూడా దాని మీదే. అంటే నాలెడ్జ్ అంతా వినడం ఒక ఎత్తు, దాని తర్వాత మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ మన లైఫ్ లో వస్తాయి. అండ్ అది అంత ఈజీ ఏం కాదండి, అంటే విన్నంత ఈజీ కాదు. విన్నప్పుడు అంతా బాగానే ఉంటది, ఒక కాన్సెప్చువల్ గా ఒక లెసన్ లాగానో వినడానికి చాలా మంచిగానే ఉంటది. మనం చాలా విన్నాం కదా ఇలాంటివి. బట్ దెన్ అది మన లైఫ్ కి రిలివెంట్ అనేది అర్థం చేసుకోవడమే అట్మోస్ట్ చాలా సిగ్నిఫికెంట్ థింగ్ అదేనండి. ఇట్ ఈస్ నాట్ అంటే ఆల్రెడీ దాన్ని ఇనఫ్ ఎంఫసైజ్ చేసుంటారు, చాలా దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వర్క్ షాప్ లో చాలానే చెప్పారు. బట్ దెన్ ఇంకా ఒక పాయింట్ చెప్పాలి అంటే ఏంటంటే, ఇదంతా ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ, అదొక ప్రాక్టీస్ థింగ్. అండ్ దట్ మన లైఫ్ లో రావాల్సిన చేంజ్ అది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుని తద్వారా మనలో ఒక మార్పు రావాలి. మనం మొత్తం మనిషిలాగా మొత్తం మన వ్యక్తిత్వము, అంటే మనలో ఉన్న లోపాలు ఏంటి, అసలు మన జర్నీ ఏంటి అనేది మొత్తం అర్థం అవడము, మన హ్యాపీనెస్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన హ్యాపీనెస్ లెవెల్స్ పెరగడం. సిగ్నిఫికెంట్ థింగ్ అదేనండి. వన్ అవుట్కమ్ ఈ వర్క్ షాప్ తో రావాల్సింది ఏంటి అంటే మన హ్యాపీనెస్ లెవెల్స్ పెరగడం, మనతో మనం ఈజీగా ఉండడం, మనకి మనం భారం కాకుండా ఉండడం. ఇప్పటి వరకు అసలు అంటే బయట ఏం కష్టాలు లేకపోయినా కానీ బయటే కష్టం ఉంది అన్నట్టు మనం చుట్టూ ఉన్న వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వడము, ఇలాంటిదంతా బాగా జరుగుతూ ఉంటది కదా. సో మన లైఫ్ ని మన చేతుల్లోకి తీసుకోవడం, సరౌండింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం, చేతనైతే పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేయడం. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ అండి. మొత్తం మనతో మనం ఈజీగా ఉండడం, మనతో మనం హ్యాపీగా ఉండడం, మనలో హార్మోనీ లెవెల్స్ పెరగడం అనేది సిగ్నిఫికెంట్ థింగ్. అంటే ఫస్ట్ ఒక టేక్ అవే ఉంది వర్క్ షాప్ నుంచి అంటే మీ హ్యాపీనెస్ లెవెల్స్ పెరగడం. సో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి మా పెళ్ళి అవడంతోనే ఇది స్టార్ట్ అయింది. పెళ్లికి ముందే నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు దిస్. సో అప్పటి నుంచి లాస్ట్ 4-5 years ఇంకా సిగ్నిఫికెంట్ గా నాకు బాగా ఇంపార్టెంట్ గా హెల్ప్ అయిన థింగ్ ఏంటంటే అవేర్నెస్ అండి. అంటే మన యాక్షన్స్ కానీ, మన చేతలు కానీ, మన మాటలు కానీ, మన ఫీలింగ్స్ కానీ అన్నిటినీ మన స్పృహతో ఉండడం. ప్రతి ఫీలింగ్ పట్ల, ప్రతి మాట పట్ల, ప్రతి మన చేత పట్ల అన్ని దేని వైపైనా కానీ స్పృహతో ఉండడం. అలా స్పృహతో ఉండి మన ఫీలింగ్స్ ని ఎక్కడికక్కడ క్యాప్చర్ చేసుకోగలుగుతూ ఉంటే దెన్ మనకి తెలియకుండానే మనలో ఒక అథారిటీ ఉంది, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనే అథారిటీ ఉంది కదా, సెల్ఫ్ అనే అథారిటీ. సో ఆ బేసిస్ మీద డెసిషన్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటామండి. మనం వెరిఫై చేసుకుని అవేర్ గా ఉన్నప్పుడు మనం మాన్యతలతోనో లేకపోతే సెన్సేషన్స్ తోనో, అంటే అన్నిసార్లు అది 100% అవుతుంది అని కాదు, బట్ ద మోర్ ఎంత అవేర్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా మన డెసిషన్స్ ఉంటాయి, అంత పర్ఫెక్ట్ గా మన హ్యాపీనెస్ కూడా అంత హ్యాపీనెస్ హార్మోనీ కానీ ఉంటూ ఉంటది. సో ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్. ఇది ఒకటి బాగా డెవలప్ చేసుకోవాలండి. అంటే అదేదో లైక్ ఇప్పటి వరకు అంటే మనకు అసలు తెలియని కూడా తెలియదు, అంటే ఏదో చేసేస్తాము, ఆలోచిస్తాము, మన ఆలోచనలే అవేర్నెస్ అని కూడా అనుకోవద్దండి. మన ప్రతి మాట ఎందుకు చేసాము, ఎందుకు ఒక మాట వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఒక పని చేసామంటే ఎందుకు చేసాము, మనకి ఎలాంటి ఫీలింగ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఒక బాధ కలిగింది అనుకోండి, ఆ బాధలోనే మనం అలా దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి అందులోనే మునిగిపోయి వెళ్ళిపోవడం ఒకటి. చాలా రోజులు ఒక మనకి అప్సెట్ అయిన విషయం ఉంటే దాని గురించి ఎన్ని రోజులు ఆలోచిస్తాం, ఎన్ని రోజులు బాధపడతాము అనేదే అవేర్నెస్ ఉండడానికి లేని దానికి తేడా. సపోజ్ అవేర్నెస్ ఉందనుకోండి, నేను బాధలో ఉన్నాను అనే విషయం నాకు తెలుస్తుంది. ఆ విషయం నాకు ఫస్ట్ నేను దాన్ని క్యాప్చర్ చేస్తేనే అప్పుడు దానికి రీజన్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది సాల్వ్ చేసుకోగలుగుతాను. సో అది అవేర్నెస్ అంటే, అది నాలో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియడం, నేను దేనివల్ల ప్రభావం అవుతున్నాను, దేనివల్ల ఆనందంగా ఉంటున్నాను, దేనివల్ల దుఃఖంగా ఉంటున్నాను అనేది అది కల్టివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దానికోసం పొద్దున్న కొన్ని టిప్స్ చెప్పారు, ఎలా చేయాలి దాన్ని, అవన్నీ టిప్స్ లాగా. బట్ దాంతో అవుట్కమ్ వచ్చేదైతే ఇది వచ్చి చేసుకోండి. దెన్ ఎవరు రాంగ్ అయితే అవ్వలేరు, అవేర్నెస్ ఉంటే రాంగ్ అయితే అవ్వలేరు. హ్యాపీనెస్ పెరగడం అనేది ఇంకా తథ్యం, అది ఖచ్చితంగా. సో ఈ 6 day సెషన్స్ తోను ఇప్పుడు ఈ సెషన్స్ తో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంప్లిమెంటేషన్ లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సో స్టార్ట్ చేద్దామండి. ఈ వన్ థింగ్ నాకు హెల్ప్ అయింది, అండ్ నేను అసలు ఒక 5 years బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అని చూసుకుంటే అసలు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండి. అంటే
ఏదో సక్సెస్ బయట సక్సెస్ సాధించామా, ఏదో అప్పుడు హౌస్ వైఫ్ ఇప్పుడు హౌస్ వైఫే, నేను ఏం తేడా ఏం లేదు. బట్ దెన్ నా లోపల పీస్ఫుల్, బయట ఒక ఇన్సిడెంట్ ఏది జరిగినా కానీ, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నన్ను బాధ పెట్టలేదు. ఇప్పుడు నేను ఆల్వేస్ నా హ్యాపీనెస్ అష్యూర్డ్. అంతవరకు నేను బయట ఏమైనా ఇంపాక్ట్ చేశానా, లేకపోతే బయట ఏమైనా సక్సెస్ సాధించానా అనేది అదేమి పెద్దగా ఏం మారలేదు. అదంతా మన స్కిల్స్ తోను దాంతోనూ ఆధారపడి ఉంటుంది. నాకు చేతనైనంత ఇలా ఏమైనా చెప్పడం చేయడం, అంతవరకు నాకు 2 పిల్లలు, వాళ్ళని మంచిగా పెంచడం. అండ్ అన్నిటికంటే ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, నాకు బాధ అనేది, కష్టం అనేది ఈ జీవితంలో ఏది లేదు అసలు. నన్ను కష్టపెట్టేది అనేది ఏది లేదు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. సో అలాంటి కాన్ఫిడెన్స్ రావడం ఇంపార్టెంట్. దాంతో మనం తర్వాత ఏం చేస్తాము, సొసైటీకి ఏం చేస్తాము, నలుగురికి ఏం చేస్తాము అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో అలాంటిది మీ అందరికీ జరగాలని ఆశిస్తున్నాను. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్టార్ట్ చేద్దామండి. 6 days సెషన్ లో ఏ పాయింట్ మీద మీకు డౌట్ ఉన్నా, ఈ రోజు ఇంప్లిమెంటేషన్ కానీ ఎనీథింగ్, మీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ అయినా ఏ డౌట్ ఉన్నా వెల్కమ్ అండి. Hello. చెప్పండి ప్రతాప్ గారు. Madam, see, I have joined this session. It's very, very useful, madam, regarding our society ఏం జరిగేది, మనకు జరగబోయేది అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Very, very useful. I want to know the relationship, how to maintain, how to develop. That I clarification రాలేదు, దాని గురించి just I wanted to clear that. అంటే Relationship with in the family, relationship with the society, how to differentiate. డిఫరెన్షియేట్ అంటే మనకి యాక్చువల్ గా రిలేషన్షిప్ అన్ని లెవెల్స్ లోనూ ఉందండి. ఇట్ ఈస్ ఆల్రెడీ అది ఉంది. రిలేషన్షిప్ అనేది సొసైటీతో ఉంది, ఫ్యామిలీతో ఉంది, మొత్తం అన్ని లెవెల్స్ లోనూ ఉంది. కానీ మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలము అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎంతవరకు దాన్ని మన ఆచరణ ఎంతవరకు, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు చేయగలము, మనకి దాని గురించి కన్సర్న్ ఎంతవరకు ఉంది అనేది 2 ఉంటాయండి. సో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది మన ఫ్యామిలీలో దగ్గర చుట్టాలను కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కానీ, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. బట్ ఆలోచించే లెవెల్లో, ఫీలింగ్స్ లెవెల్లో మాత్రం మొత్తం సొసైటీ గురించి మొత్తం ఆలోచించగలం, అందరికీ మంచి జరగాలని ఆలోచించగలం, అందరికీ హెల్ప్ చేయాలని ఆలోచించగలం. బట్ మన కెపాసిటీ పరంగా లిమిటెడ్ ఉంటది కాబట్టి ఓన్లీ మన ఫ్యామిలీ వరకు ఫుల్ఫిల్ చేయగలం దాన్ని. ఆర్ ఇంకొంచెం ముందుకి ఎవరి కెపాసిటీ ఎంత ఉంటే అంత, ఎవరి ఫెసిలిటీస్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి, ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ రకరకాల దాంట్లో కారణాలు ఉండొచ్చండి. బట్ దెన్ ఫీలింగ్ లెవెల్లో మాత్రం ఎంత ఎక్స్పాండ్ అయితే అంత హ్యాపీగా ఉంటాము. అండ్ ఆచరణ లెవెల్లో లిమిటెడ్ గా ఉండడం. సో దానికి దీనికి గ్యాప్ ఉన్నదానికి, అదేదో దానికి మనం ఏదైనా గ్యాప్ ఉంటే మనం సొసైటీలో చేయలేకపోతున్నామో, బయటకు చేయలేకపోతున్నాం అనే దానికి కూడా మనం బాధపడిన అవసరం. మనకి ఎంత చేతనైతే అంత చేయడం. ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్స్పాండ్ అవుతాం, ఎంత చేస్తాము, బయటకు ఎంత చేస్తాము అనేది కాదు. ఎంత ఫీలింగ్ ఉంటే అంత అప్పుడు మనం ఎదురుపడే ప్రతి వాళ్ళతోనూ ఆ సంబంధాన్ని మనం ఫీల్ అవుతాము. ఎవరితో అయినా ఫీల్ అవుతాం. సో అందరితోనూ మంచిగానే ఉంటాం. అది అల్టిమేట్ గోల్ అండి. సో ఇమీడియట్ గా ఉన్నదైతే మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన రోజు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు, వాళ్ళతో అయితే కంపల్సరీ ఇమీడియట్ గా అయితే వాళ్ళతో ఫస్ట్ అవ్వాలి అది. ఇంకొకటి అండి మేడం, వన్ మోర్ క్వశ్చన్. ఇస్ మై బ్రదర్ అండ్ అదర్ సైడ్ దేర్ ఈగో ఎక్కువ ఉంది వాళ్ళకి. జస్ట్ వీ హావ్ టు బ్రిడ్జ్ గ్యాప్ క్లియర్ చేద్దామంటే దే ఆర్ నాట్ టాకింగ్. హౌ టు మేక్ ద రిలేషన్షిప్? దే ఆర్ నాట్ టాకింగ్. దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి డబ్బులు ఉందని, అది ఎవరోగా ఈగో అంటారు. అది ఎలాగా బ్రిడ్జ్ని కలపడం ఎవరంగా? అంటే ఒకటి, మన వైపు నుంచి ఏమైనా అసలు మిస్టేక్ జరిగిందా గతంలో, మన వైపు నుంచి ఏమైనా అయిందా, దాన్ని జెన్యూన్ గా మనం దానికి అపాలజైజ్ చెప్పుకోవడానికైనా దేనికైనా రెడీగా ఉండాలండి. మనం పాతవన్నీ దాన్ని అణగతొక్కి ఒక కొత్త రిలేషన్ స్టార్ట్ చేద్దాము అలా అనుకుంటే కూడా, మనం మర్చిపోయినది మాత్రం ఎదుటి వాళ్ళు మర్చిపోతారు అనేది లేదు. సో వాళ్ళు మన డీడ్స్ ని, మన చేతల్ని, మన పాత యాక్షన్స్ ని దేనైనా గుర్తు పెట్టుకుని అలా ఉన్నారా అనేది వెరిఫై చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అవన్నీ ఏం లేవు. దేర్ ఇస్ నో మిస్టేక్స్. జస్ట్ లైక్ దట్ వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్పి ఆ విధంగా ముందు నుంచి 20 years విత్ మై బ్రదర్, ఇది ఏం లేదు. బట్ సడన్ గా వాళ్ళకి ఏదో దే ఆర్ వెల్ సెటిల్డ్, అదో ఈగోయిజం లాగా ఎవరితో మాట్లాడరు. నాట్ ఓన్లీ విత్ మీ, మై ఎల్డర్ బ్రదర్స్ ఎవరితో మాట్లాడరు. ఆ విధంగా జస్ట్ ఎలాగా ఈ విధంగా ఈవెన్ దే ఆర్ నాట్ స్పీకింగ్, ఈవెన్ మెసేజెస్ కానీ ఏమి నాట్ సెండింగ్. ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ బ్యాడ్.
అది మన వైపు నుంచి మనం ఏ చేతనైతే అది చేస్తామండి. ఇంకా అది ఎవరికి అంతే. వాళ్ళకి రావాల్సిన ఇంట్రోస్పెక్షన్ కాబట్టి ఏం అవును. చెప్పింది వాళ్ళకి రావాలనేది తెలీదు. అదేమీ కన్ఫర్మ్ లేదు. సో దానికి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేనెందుకు మాట్లాడాలి అనేది లేకుండా మనకుంటే చాలు. వాళ్ళు ఏదో వాళ్ళ నోషన్స్ వాళ్ళకున్నాయి. దానివల్ల వాళ్ళ బిహేవియర్ అలా ఉన్నది. సో మనం దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఏది కరెక్టో అదే చేయగలగడం. అది చాలండి. అది చేయగలిగితే అసలు మనం అలా బిహేవియర్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఏది కరెక్ట్ అదే చేయగలగడం అన్నదే చాలా గ్రేట్ థింగ్ అండి. దాంతో రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుతది. ఇంకా ఇంప్రూవ్ కూడా అవుతది. మనకి ఏదన్నా లోపల అది ఉంటది. వాళ్ళు అలా ఉన్నారు కదా! మనం ఎలా అప్రోచ్ అవుతాం, ఎలా మాట్లాడతాము. వాళ్ళు 100 టైమ్స్ మాట్లాడకపోయినా మనం అంతే మెసేజ్ చేసి, అంతే మాట్లాడి, అంతే చేసాం అనుకోండి. మనిషి అన్నోడు మారకుండా ఉంటారా చెప్పండి? కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ పూర్ణిమ మేడం, నమస్తే అండి. నమస్తే. నిజానికి ఈ మొత్తము 5 రోజుల్లో 6 రోజుల్లో అన్నిటికీ లైఫ్ లో ఉన్న అన్ని సిచ్యువేషన్స్ కి సమాధానాలు దొరికినాయి, కానీ ఒక్కదానికి దొరకకుండా మీరు వచ్చే వరకు అది కూడా అదేంటంటే మన వాళ్ళు చెప్పారు, ఇది ట్రస్ట్ ఉండాలి. అవతలి వాళ్ళు మన గురించి ఎంతగా వాళ్ళు మన పైన కోపము లేకపోతే మనం చెడిపోవాలని అనుకుంటున్నారు అంటే అట్లా అనుకుంటే లాభం లేదని చాలా చెప్పారు. ఐ వాజ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు అప్లై, బట్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆన్సర్ దొరికింది, అది యురేకానాలు అనిపిస్తుంది. ఏంటంటే వారికి ఇప్పుడు మన మిత్రులు చెప్పారు చూసారా, దేర్ మైట్ బి సమ్ రీజన్. ఇంతకుముందు వాళ్ళు ఎక్కడో మన నుంచి హర్ట్ అయి ఉంటారు. వారన్నారు నేను హర్ట్ చేయలేదని, మనం చేయకుండా ఉంటాం, వాళ్ళు పర్సీవ్ చేసి ఉంటారు హర్ట్. కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి మనం ప్రొయాక్టివ్ గా ఇఫ్ యూ కెన్ రియల్లీ అవసరమైతే అపాలజీ చెప్పడం, తప్పు చేయకుండా అపాలజీ చెప్పొచ్చు, తప్పేం లేదు. కనుక అట్లా చేస్తే యూఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు. చాలా బాగుందండి ఇది. నిజానికి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఆ ఒక్క బ్లాక్ ఉండే మధ్యలో గ్యాప్ ఉండే, అది ఫిల్అప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అండి ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ కానీ, ఫీలింగ్ కానీ, క్వశ్చన్స్ కానీ? గుడ్ ఈవినింగ్ పూర్ణిమ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ రాఘవరావు అండి. చెప్పండి మేడం గారు. ఈరోజు మీరు అంతా చాలా బాగా చెప్పారండి. నాకు ఒక డౌట్ అండి. మీరు యాక్చువల్గా ఒక 4 years క్రితము ఉన్నదానికి ప్రజెంట్ పొజిషన్ కి దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పున్నారు. హౌ వాట్ ఆర్ ది అంటే ప్రాబ్లమ్స్ చెప్పని కాదు, హౌ యూ హ్యావ్ యాక్చువల్లీ ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్. కెన్ యూ గైడ్ us in general? That's all. That's my question. Thank you, madam. Sure. లైక్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అలా పెళ్ళైన తర్వాత మనుషులు అంటే ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే ఏ ఒక డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. లైక్ పెళ్లికి ముందు ఎలా ఉందో పెళ్ళైన తర్వాత అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అలా ఉండదు ఖచ్చితంగా. సో అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు కెరియరే అవ్వచ్చు, నేను జాబ్ చేయలేకపోవడం అవ్వచ్చు, ఆర్ ఇంట్లో పనులు అవ్వచ్చు, ఆర్ నా అప్బ్రింగింగ్, నా డ్రీమ్స్ అవన్నీ వేరేలాగా ఉన్నాయి, నా కెరియర్ పర్సూ చేయాలని అలా ఉన్నది. అంటే మా హస్బెండ్ నన్ను ఏం ఆపలేదు చేయొద్దని, బట్ సర్కమ్స్టెన్సెస్ అలా వచ్చి నేను చేయలేకపోయాను. సో దాన్నే మనసులో పెట్టుకుని ఎన్ని రోజులైనా బాధపడొచ్చు. అంటే అది నాకు అంత దారుణంగా లేదు. ఇలాంటి చాలా రీజన్స్, లైక్ ఇంట్లో ఉండాల్సి వచ్చిన తర్వాత ఒకలాగా తన బిహేవియర్ ఉండాలి, హస్బెండ్ బిహేవియర్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ వాళ్ళు దాన్ని గ్రాంటెడ్ తీసుకుని, అది అసలు నెగ్లిజిబుల్ అనుకుని దాన్ని గ్రాంటెడ్ తీసుకుని వేరేలాగా ఉంటది బిహేవియర్. సో వాటికి ఎఫెక్ట్ అవ్వడము, ఆర్ చిన్నవి ఇప్పుడు చాలా ఫిజికల్ గా స్ట్రెస్ అవ్వడము, వర్క్ ఎక్కువ అయితే దాన్ని ఎలా తీసుకుంటాను అనే దానికి. అండ్ మా ఇద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే లైక్ ఇంట్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు తన మాట అవుతుందా, నా మాట అవుతుందా, ఆర్ నాకు ఇష్టమైనట్టు అవుతుందా లేదా, అలాంటి తేడాలు ఉన్నప్పుడు లైక్ దాన్ని మనం ఎంత పర్సనల్ గా తీసుకుంటాము. సో ప్రతి దాన్ని అందులో మనం ఒక డెసిషన్ లో మనం వెతుక్కున్న రోజులు ఈ పని అయితే నేను హ్యాపీగా ఉన్నాను, ఈ పని అయితే నాకు వాల్యూ ఉన్నట్టు, ఆర్ ఈ డెసిషన్ లో నా మాట గెలిస్తే వాల్యూ ఉన్నట్టు, అలా చాలా అట్లలో మనం ఈగోగా ఫీల్ అవుతాం. అంటే వద్దన్నా కానీ ఈ మాట ఇది జరగకపోతే నా మీద ప్రేమ లేనట్టు, ఆర్ ఈ పని ఇలా అవ్వకపోతే నా మీద ప్రేమ లేనట్టు, ఆర్ నా మాటకు విలువ లేదన్నట్టు అలా ఫీల్ అవుతూ ఉంటాం.
సో అలాంటియన్నీ నేను అలా బాధ కలిగినప్పుడు, నాకలా నేను అప్‌సెట్ అయినప్పుడు, అలా జరిగిన ప్రతి సందర్భంలో నా ఫీలింగ్స్ నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకు కలుగుతుంది ఈ బాధ? నాకెందుకు ఇప్పుడు ఇలా అవుతుంది? అంటే ఎనకాల ఏదో ఒకటి ఇప్పుడు నేను ఇంట్లో ఒకటి కొందాం అంటాను. మా హస్బెండ్ వద్దంటారు. కొను. సో అల్టిమేట్‌గా కొంచెం ఎవరు డామినేటింగ్‌గా ఉంటే వాళ్ళది అవుతది. నేను కొంచెం ఓకే. ఓకే. అని సబ్మిసివ్‌గా ఉంటాను. సో తనది ఆటోమేటిక్‌గా తన మాట గెలుస్తది. తన మాటే అవుతది. సో అప్పుడు నేను ఇది కూడా అవ్వదా? ఇంత చిన్నయి కూడా నా మాటకి వాల్యూ లేదా? అన్నట్టు అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అనుకునేదాన్ని. అంటే వాల్యూ లేదా అని కాదు. అరే! ఇది కూడా అవ్వదా? ఇది చిన్నదే కదా! ఇది కూడా ఎందుకు వద్దనాలి అలా అని. బట్ దెన్ నేను తనని కన్విన్స్ చేయగలిగి వాటిని అవ్వగలిగితే అంటే అవి పెద్ద పెద్ద విషయాలేం కాదు. ఇప్పుడు చిన్న చిన్నవే ఏవో ఒకటి ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా సో దాన్ని వెరిఫై చేసుకోవడం. అంటే ఈస్ ఇట్ రియల్లీ నెసెసరీ? అంటే ఇది ఇప్పుడు ఈ పని జరగడం అనేది మా రిలేషన్‌షిప్‌ని ఇంపాక్ట్ చేసేంత వర్త్ ఉందా దానికి? ఆ ఇష్యూకి ఉందా? వర్త్ ఉందా? సో నా హ్యాపీనెస్ ముఖ్యమా? లేకపోతే ఆ ఇష్యూ ముఖ్యమా? అనేదాన్ని అలా నంబర్ ఆఫ్ ఇష్యూస్ చిన్న చిన్నయి ఇప్పుడు డైలీ లైఫ్‌లో చాలా వస్తాయి డిఫరెన్సెస్. వాటిని అన్నిటిని నేను వెరిఫై చేసుకుంటూ ఉంటే ఎలా అయిందంటే అసలు ఇది ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకునేది దేన్నైనా వదిలేసి చూస్తే తెలుస్తదండి. వదిలేయగలిగా కాన్ఫిడెన్స్ మనకుండాలి. ఆ కెపాసిటీ మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది మనకుండాలి. వదిలేయగలిగే కెపాసిటీ. సో మనం అనుకుంటాం మనకు నచ్చినట్టు జరిగితేనే అదే ఫ్రీడము. నచ్చినట్టు అయితేనే దాంట్లోనే మనం గెలిచినట్టు అనుకుంటాం కానీ, ఎన్ని విషయాల్ని మనం వదిలించుకోగలిగితే అంత ఫ్రీడమ్ మనకొస్తది. అంత దాని మీద మన హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి ఉండదు. సో అలాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్ నేను వదిలించుకోగలిగానండి. దేంట్లోనూ నేను లేను అనేది అర్థమైపోయింది నాకు. ఎందులోనూ ఏ చిన్న విషయంలోనూ నేను అనుకున్న ఏ చిన్న విషయంలోనూ ఇప్పుడు హౌస్ వైఫ్ అయిన తర్వాత ఇల్లు ఒకలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్కడంటే అక్కడ ఆ రోల్‌ని అస్యూమ్ చేసేసుకొని ఒక కెరియర్ ఉందనుకోండి, ఆఫీస్‌లో ఉందనుకోండి, మనకు నచ్చిన ప్రాజెక్ట్ రావాలనో, నాకు నచ్చిన జాబ్ రావాలో, నచ్చినట్టు ప్రమోషన్ రావాలనో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ ఉంటదది. నా రోల్ ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది కాబట్టి హౌస్ వైఫ్‌గా ఈ పని జరగాలి, ఈ పని ఈ టైంకి జరగాలి ఆర్ ఇంట్లో ఈ వస్తువు ఉండాలి. అలాంటి అందులో అప్పుడు నన్ను వెతుక్కోవడం మొదలుపెట్టాను. సో అది జరగకపోతే దాంట్లోనే కోపం. నేను ఇంత కెరియర్ కాంప్రమైజ్ అయ్యి అన్ని చేసిన తర్వాత కూడా హౌస్ వైఫ్‌గా కూడా నా మాటకి ఇలా ఇల్లు నాకిష్టమైన విధంగా ఉండాలనుకుంటున్నాను. ఆర్ ఇంట్లో ఒక డెసిషన్ నాకిష్టమైనట్టుగా ఉండాలనుకుంటున్నాను. అలాంటి వాటికి అప్‌సెట్ అవుతాం. సో, బట్ దెన్ ఎక్కడ రోల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏ రోల్ అయినా కానీ జస్ట్ మన డ్యూటీని ఫుల్‌ఫిల్ చేయడానికి అంతే అది. మనం ఎంత నిబద్ధతతో ఆ డ్యూటీని చేస్తున్నాము అనే దానికి అంతే. సో, మిగిలిందంతా కూడా మిగిలినయి అన్నీ కూడా మనకి ఎయిడ్స్ అంతే. ఆ డ్యూటీ ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక టూల్స్ లాగా, ఒక పనిముట్లాగా అంతే. దానికి అంతకంటే వాల్యూ లేదు. ఇవన్నీ కూడా మనకి హ్యాపీనెస్ ఎనేబుల్ చేయడానికి. సో, వాటినే మన దుఃఖ కారకాలుగా మార్చుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం అనేది నాకు అర్థమైందండి. సో, అలా అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి ఎంత పెద్ద విషయమైనా అది ఏదైనా కానీ దీంతో నేను దాన్ని పట్టుకుంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. వదిలేస్తేనే హ్యాపీగా ఉన్నాను అనేది అది సింపుల్ ఫార్ములా అయిపోయింది. అది అర్థమైన తర్వాత అసలు ఇంకా నో లుకింగ్ బ్యాక్ అండి. ఇంకా మన్నంటూ ఎఫెక్ట్ చేసేది ఏది లేకుండా అయిపోయింది కదా! ఇంకా మన హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంది. ఒకటి వచ్చినా మనకి హ్యాపీనెస్సే, రాకపోయినా హ్యాపీనెస్సే. అలా అని ఇప్పుడు ఒక వ్యూ ఉంటది మనకి ఏదో ఒకటి. బట్ దెన్ అది చెప్తాము, ప్రెజెంట్ చేస్తాము, వాళ్ళకి చెప్తాము. విన్నారా? విన్నారు. లేకపోతే లేదు. ఒక 2, 3 టైమ్స్ పర్స్యూ చేస్తాము. ఈవెన్ దెన్ దాన్ని పర్సనల్‌గా తీసుకోకుండా ఉండడం. అది నా హ్యాపీనెస్‌ని ఎఫెక్ట్ చేయట్లేదు. అదే అండి ఆ చేంజ్ వచ్చింది. సో, అది నంబర్ ఆఫ్ ఇష్యూస్‌లో వచ్చింది ఇంకా. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ. థాంక్స్ అండి. ఎక్సలెంట్ గా చెప్పారండి. రియాలిటీ చాలా బాగా చెప్పారు. థాంక్ యూ అండి. ఇది Q&Aలో ఫైనల్ డే అండి. ప్లీజ్ డూ ఆస్క్ క్వెషన్స్ అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, క్వెషన్స్ కానీ ఇది మీ ఫోరం అండి. అంటే మీరు మాట్లాడాలి. పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. అండ్ మీకు ఇక్కడ సందేహాలు ఉంటే ఫెసిలిటేటర్ తీర్చాలి. సో యూ డూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మాట్లాడండి, అడగండి, చెప్పండి. ఎలా అయినా పర్వాలేదు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినదాన్ని బట్టి నాకు వింటే సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది ఇది మోర్ సాక్రిఫైసింగ్‌గా లేకపోతే మనము ఇన్ జనరల్ గానే దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీనెస్ పొందుతున్నామా? ఈ డౌట్ కొద్దిగా ఉండిపోతుందండి. అంటే యాజ్ ఏ వుమెన్‌గా ఇన్ జనరల్ మనం మోర్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. సో, ఆ రకంగా ఉందా? లేకపోతే ఈవెన్ మీ హస్బెండ్ కూడా
ఇదే విధంగా ఆలోచించి ఇదే విధంగా తను రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతున్నారా? తను కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించారనుకోండి, అప్పుడు ఓకే, బోత్ ఆర్ ఇన్ సిమిలర్ ఈక్వేషన్స్ అండ్ బోత్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అనే భావం వస్తుంది. బట్ సమ్ టైమ్స్ నాకు కొద్ది ఉమెన్ గాని అలా ఇలా మాట్లాడినప్పుడు నా మనసుకు ఒక వెలితి అనిపిస్తుంది. యాజ్ ఏ ఉమెన్ మోర్ కాంప్రమైజ్ అవుతున్నారా, ఆర్ ఈజ్ దట్ రైట్? అర్థమైందండి క్వశ్చన్. యాక్చువల్ గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ జర్నీలో ఇలా అంటే వన్ సైడెడ్ గానే ఉంది. అంటే నా వైపు నుంచే చాలా అంటే నేను కాంప్రమైజ్ అని అనను దాన్ని, నేను చాలా అవేర్ గా దాన్ని వెరిఫై చేసుకొని దెన్ దాంట్లో అసలు ఆ నీడ్ లో అంత స్ట్రెంగ్త్ లేదు, ఆ మూమెంట్ లో అది పర్స్యూ అవ్వదు. సో దీనివల్ల నేను మొండిగా ఉండి దాన్ని పర్స్యూ చేస్తేనే రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీలో అనవసరమైన డిస్టర్బెన్స్ అండ్ అన్నిటికంటే ముందు నాలో అలజడి. సో ఆ అలజడి కంటే నేను ఏదైతే దేన్నైతే కావాలనుకుంటున్నానో అది ఏమంత పెద్దగా అనిపించలేదు నాకు. దేనికోసం నేను స్ట్రగుల్ అవుతున్నాను, దేనికోసం నేను పట్టుకొని దేన్ని వదులుకుంటున్నాను అంటే నా హ్యాపీనెస్ ని వదులుకుంటున్నాను అనేది అర్థమైంది. సో అది ఎదుటి మనిషి చేయలేకపోవడం వల్ల అయిందా లేకపోతే ఇంకో రీజన్ వల్ల అయిందా, మనకి ఏంటంటే ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాము అనేది వస్తుందంటే అది ఎదుటి మనిషి వల్ల అవుతుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సపోజ్ అది ఒక మనిషి వల్ల కాదు, ఒక పరిస్థితి వల్ల అయింది అనుకోండి, అందులో ఒక మనిషి ప్రభావం ఏది లేదు, మనం ఏదో జరగాలనుకుంటాము, మనకు అనుకూలంగా ఒక పరిస్థితి జరగకుండా అయింది అనుకోండి, అప్పుడు మనం కాంప్రమైజ్ మనం దాన్ని ఇలా వెరిఫై చేసుకుని వదిలేస్తే మీకు క్వశ్చన్ రాదు. బికాస్ దేర్ ఇస్ అనదర్ పర్సన్, ఆ పర్సన్ బిహేవియర్ వల్ల అలా అయింది కాబట్టి మనం ఒకటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి దాన్ని ఒక వెల్తీ అనేది మనకు అర్థమైంది. అందులో మనిషిని తీసేశారు అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది దట్ ఈస్ నాట్ ఎ కాంప్రమైజ్. అండ్ అన్నిటికంటే ముందండి దానికంటే మనకి కొంచెం హయ్యర్ కాంటెక్స్ట్ కూడా, హయ్యర్ దీనికంటే లోవర్ దానికంటే కొంచెం హయ్యర్ వాల్యూని కూడా మనం చూడగలగాలండి. ఇంకొంచెం అబౌవ్ నాలెడ్జ్ కూడా ఉంటేనే మనకి అవన్నీ మిగిలిన కింద థింగ్స్ అన్ని చిన్నవి అయిపోతాయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలా బుక్స్ చదవడము అండ్ ఈ నాలెడ్జ్, జీవన విద్య నాలెడ్జ్ అండ్ సమ్ అదర్ స్పిరిచువల్ బుక్స్ కానీ అన్ని చదవడం, అది కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి. ఆ బుక్స్ చదవడం కూడా ఎంత చిన్న విషయాల్ని పట్టుకుంటున్నాము, వెరస్ మనం మొత్తం ఎగ్జిస్టెన్స్ లో మన రోల్ ఏంటి, మనం పట్టుకునే విషయం ఏంటి అనేది కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి మిగిలిన అన్ని చిన్నవి అయిపోతాయండి. ఆటోమేటిక్ గా ఈ విధంగా ఇప్పుడు ఎలా అంటే చేత్తో అన్నం తిన్నామా, స్పూన్ తో అన్నం తిన్నామా, ఏదైనా అన్నమే తినేది. సో నాకు స్పూన్ ఇవ్వలేదు అని బాధపడితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అన్నట్టు అంత చిన్నగా అనిపిస్తుందండి. సో ఓన్లీ అందులో ఏంటంటే ఆ విషయాలకి మనం ఎంత అతుక్కుని ఉన్నాము, ఎన్ని రోజుల నుంచి అతుక్కుని ఉన్నాము అనే దాన్ని బట్టే డిఫరెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ చిన్న విషయం అనుకోండి, చేత్తో అన్నం తిన్నా, స్పూన్ తో అన్నం తిన్నా కడుపులోకి వెళ్ళేది, బాడీని నర్చర్ చేయడం అనేది ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్. సో మిగిలిన అన్ని కూడా అలాంటివేనండి, స్పూనా చెయ్య అంత చిన్నగా అయిపోతుంది అనమాట. సో దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ నేను ఏదో నన్ను వదులుకున్నాను కానీ అన్నట్టు అనుకోను. సో ఇంకా ఏమనిపించింది అంటే వదులుకోవడం కాదు, వదిలించుకున్నాం, డస్టింగ్ అంతా మొత్తం దుమ్ము దులుపుకున్నాము, వాటి మీద నా డిపెండెన్సీ లేదు ఇప్పుడు. సో చెయ్యైనా స్పూన్ అయినా ఒకటే అన్నంత ఈజీగా అయిపోయినాయండి ఆ ఇష్యూస్ అన్ని కూడా, మిగిలిన ఇష్యూస్ అన్ని కూడా అంత ఈజీగా అయిపోయినాయి. సో అది ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు. అండ్ తర్వాత ఆఫ్ లేట్ ఒక 2 years నుంచి అలా మా హస్బెండ్ కూడా అలా అప్రోచ్, తను కూడా స్టార్ట్ అయింది, తన ఇంట్రాస్పెక్షన్, తను కూడా ఇది వరకు నేను ఏ విషయాల్లో అయితే తను రిలక్టెంట్ గా ఉండి చేయలేదు, తను కూడా కొంచెం తన వైపు నుంచి తను మారడం కూడా జరిగిందండి. బట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసుకుని తన మీద డిపెండెన్సీ లేకుండా నా హ్యాపీనెస్ అనేది నేను డిటర్మైన్ చేసుకుని అవడం అయింది. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ యాజ్ కాంప్రమైజింగ్ అండి, అంటే అది కాంప్రమైజ్ అయినట్టు అవ్వలేదు, చెప్పాను కదా. సో అవి అన్ని చిన్న ఇష్యూస్ అయిపోయినాయి, దాని మీద అసలు అది ఇంపార్టెంట్ అనిపించలేదు. ఒకసారి గట్టిగా వెరిఫై చేసుకున్నాక అది ఇంపార్టెంట్ అనిపించలేదు అంతే. దాన్ని మనం గట్టిగా వెరిఫై చేసుకోలేదు కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్ అని దానికి మనం క్లోజ్ గా అసోసియేట్ అయిపోయాం అనమాట. దాన్ని కొంచెం దూరంగా పెట్టి చూస్తే అర్థమవుతుందండి, దాని నుంచి అవుట్ సైడ్ నుంచి చూడాలండి. ఇప్పుడు ఒక బొమ్మ ఒక చిన్న పిల్లాడికి ఎంత ఇంపార్టెంట్ అవుతుందో మనకంత ఇంపార్టెంట్ అవ్వదు. ఆ పిల్లాడు దాంతో అంత క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నాడు కాబట్టి ఒక బొమ్మ లాక్కుంటే వాడికి అంత కోపం, అంత బాధ వస్తుంది. అలానే సేమ్ అండి, అది కూడా మనం ఏవైతే ఇష్యూస్ అటాచ్ అయ్యానో అవన్నీ కూడా బొమ్మలు లాంటివే. సో మనం దానికి ఎన్ని రోజుల నుంచి నమ్మాము, ఎంత గట్టిగా నమ్మాము అనే దాన్ని బట్టి ఉంటది అంతే, మనకి ఎంత బాధ కలుగుతుంది దాన్ని వదులుకోవడానికి అనేది. సో అది ఒక బొమ్మ అనేది అర్థమైపోయినప్పుడు ఆ బాధ అనేది ఉండదు ఇంకా.
కానీ మేడం ఇనీషియల్ గా మాత్రం మనకి డెఫినెట్ గా కాంప్రమైజ్ అవుతున్నామేమో, అంటే మన పర్స్పెక్టివ్ లో అంత చేంజ్ మీరు అనుకున్నట్టు రాదు. కాకపోతే ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ దట్ అని మీది కదా. అంటే అది దాన్ని ఎలా చూడాలి, ఒక్కొక్కసారి మనకి అరే ప్రతిదీ మనం చేసినా కూడా అవ్వదా, ఇంతేనా, మన వైపు నుంచే కాంప్రమైజ్ అవుతూ వస్తామా అంటే ఇగోని కాదు, ఒక్కొక్కసారి అంటే మనకు ఓపిక లేకో లేకపోతే వీఆర్ డంప్ విత్ సో మెనీ చిల్డ్రన్ అండ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్, అలాంటప్పుడు ఎలా చూడాలి మనం? అంటే మీరు ఫిజికల్ వర్క్ గురించి అలా అంటున్నారు? ఫిజికల్ అనే కాదు, ఆఫ్టర్ మేకింగ్ ఆల్ ద అటెంప్ట్స్ అంటే చైల్డ్ రేరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మీరు అన్నట్టు వర్క్ చేసి కెరియర్ ని కొంతసేపు బ్రేక్ తీసుకుని ఇలా చేసినప్పుడు సమ్ టైమ్స్ అది వస్తుంది. అది మనలో ఉండడం దాని వల్ల వస్తుందా, అంటే అందరూ కోఆపరేట్ చేయట్లేదు అంటే కొంత మీరు అన్నట్టు బయట 9 ఫీలింగ్స్ ని చూసుకున్నా లేకపోతే మూడిటికి సామర్థ్యంగా మనం ఎదుటి వాళ్ళని ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కాదేమో అన్నప్పుడు డెఫినెట్ గా మనమే టర్న్ తీసుకోవాలి అని చెప్పారు. ఆ సామర్థ్యం మనలో ఉందా, వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటే మనమే ముందర చేయాలి అని. కానీ ఇనీషియల్ గా మనకైతే ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోతే వస్తుంది, దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటే మళ్ళీ ఓడిపోయాక మళ్ళీ వదిలేయకూడదు. పొద్దున మా సార్ కూడా చెప్పారు, అందరం చేస్తాం, స్టార్ట్ చేస్తాం, కొన్ని రోజులు అయిపోయాక వదిలేసి అయ్యో ఎలా వదిలేసాం కదా అని కాకుండా మళ్ళీ మొదలు చేయడం, ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎక్సర్సైజెస్ ఆర్ సెల్ఫ్ డెవలప్మెంట్, ఈవెన్ ఫర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్స్, ఎనీథింగ్ కూడా దాన్ని మనం ఎలా చూడాలంటారు, ఎట్లా అనేది? అంటే ఆ లెవెల్స్ ని వచ్చి మనము వెనక్కి వెళ్ళిపోకుండా మెయిన్ ఏంటంటే అండి, చెప్తున్నా కదా, ఇప్పుడు మనం చాలా వరకు నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఇనీషియల్ గా ఫస్ట్ లెవెల్లోనే వదిలేస్తామా, అలా మనం అన్ని కాంప్రమైజ్ అయిపోతామా, అలా అని కూడా కాదు. ఇప్పుడు మనకు అది రాంగ్ అనిపించినంత వరకు, ఏ ఇబ్బంది లేనంత వరకు, ఎదుటి వాళ్ళు నుంచి ఎలాంటి అపోజిషన్ రానంత వరకు దాన్ని ట్రై చేస్తూనే ఉంటాం కదండి. అంటే ఇట్స్ నాట్ దట్ ప్రతి దాన్ని మనం వాళ్ళకి ఇష్టమైనట్టే చేస్తామా, అలానే కాదు. ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది కదా, ఇది అవుతుందా లేదా, ఇది పుట్ ఫార్వర్డ్ చేస్తే అవుతుందా లేదా, వాళ్ళ దగ్గర నడుస్తుందా లేదా అనేది అనిపించినప్పుడు దెన్ అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రయత్నించిన తర్వాత అప్పుడు మనం ఒకసారి అరే అసలు అప్పుడు అది మనకు బాధకి కారణంగా మారినప్పుడు దాన్ని ఎనలైజ్ చేసుకుంటే నా బాధకు కారణం ఏమవుతుంది, ఇప్పుడు ఎదుటి మనిషి మారకపోవడం అనేది ఇది నాకు ఇంపాక్ట్ అవుతుంది, దీంట్లో ఎదుటి మనిషి మారట్లేదు, సో దీనికి నేను వాల్యూ ఇవ్వడం వల్లే నాకు ఇంత బాధ కలుగుతుంది, సో దీనికి నేను ఇచ్చే వాల్యూ కరెక్టేనా కాదా అనేది మనం కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే అప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటదండి. అంటే ఫస్ట్ కొంచెం దాన్ని చెప్తున్నా కదండి, ఎన్ని రోజుల నుంచి మనం పట్టుకున్నాం అనే దాన్ని బట్టి దాన్ని వదలడం అనేది అంత కష్టంగా ఉంటదండి. బట్ ఎంత డీప్ గా దాన్ని వెరిఫై చేసుకున్నాము, దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని నడిపించినప్పుడు అదంతా ఈజీగా వదిలేస్తామండి. అంటే ఆకు ఎంత పండితే అంత తొందరగా రాలిపోతుంది. సో దాన్ని అదర్వైజ్ ముందు ప్లక్ చేయాలి అంటే దానికి కొంచెం కష్టం అవుతుంది. సో మన అవేర్నెస్ దాని మీద ఎంత పెడతాము, ఎంత ఫోకస్ చేస్తాము. సో మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చే ప్రతిసారి దెన్ అగైన్ వీ హ్యావ్ టు రీఎఫర్మ్. కొన్ని చాలా ఈజీగా అయిపోతాయి, కొన్ని సంస్కారాలు మనకి చాలా లేటెస్ట్ గానే ఉండొచ్చు, లేటెస్ట్ గా పిక్ ఫ్రస్ట్రేషన్ మనం కూడా ఉంటాం. అంటే అరే మన మార్పు ఏంటి, మనం వేరార్వి, మనం ఇంత విప్పారి, ఇంత సెల్ఫ్ అవేర్నెస్ ఉంది అనుకున్నాను ఇన్ని రోజులుగా. బట్ వెన్ సిచ్యువేషన్స్ కమ్స్ వీఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ఇట్ ఆర్ వీఆర్ అనేబుల్ టు ట్యాకిల్ ద పీపుల్, ఏంటి వేర్ ఈస్ ద అనే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. It's not, I'm not saying always with the situations or other people, it is with us. అంటే మీరు అన్నట్టు ఫస్ట్ సెల్ఫ్ లోనే ఎక్కువ ఉంటుంది, దాన్ని చేయడానికి చాలా ఉంటాయి కదా. ఒక ఇది పిక్ చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న ఇప్పుడు లీస్ట్ రిలేషన్షిప్ లో కొంచెం లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్నవి, మనకి అంత బాధ కలిగించినవి, అలాంటివి మార్కుంటూ ఉన్నప్పుడు మనకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుందండి. అలాంటివి ఈజీగా మార్చడానికైనా, ఎదుటి వాళ్ళని వదులుకోవడానికైనా, ఎదుటి వాళ్ళు మారకపోయినా అప్సెట్ అవ్వకుండా ఉండడానికైనా మనకి కాన్ఫిడెన్స్ క్రమేపీ వస్తుందండి. ఒకేసారి వస్తుందని కూడా నేను అనను, మీరు అన్నది కూడా కరెక్టే. స్టార్టింగ్ లో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బట్ దెన్ అగైన్ మనం వెళ్తున్న దారి కరెక్టే అనే నమ్మకం మనకు ఉంటే అప్పుడు రోజు రోజుకి మనకి ఇంప్రూవ్మెంట్, ఇది వరకు మనం ఎన్ని విషయాలు బాధ పెట్టినాయి, ఇప్పుడు ఎంత తగ్గిపోయినాయి అనేది మనం కావాలంటే ఒక డైరీ జర్నల్ రాసుకుని చూడొచ్చండి.
ఇదివరకు ఎన్ని విషయాల్లో నేను దాన్ని పట్టుకుని ఉన్నాను, ఎంత బాధ పెట్టేవి, ఇప్పుడు అవి ఎంత ఫిల్టర్ అయిపోయి ఎంత తగ్గిపోయినాయి అనేది మనకి రిటర్న్ గా మనం రాసుకొని చూస్తే మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, అర్థమవుతుందండి. అంటే మన సెల్ఫ్ లెవెల్లో జరిగిన మార్పులు ప్రతిదీ మనకు గుర్తుంటాయి రాసుకోకపోయినా, బట్ దెన్ ఇనిషియల్ గా అలా రాసుకుంటే దెన్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. అండ్ దెన్ అది మనకి నెక్స్ట్ వాటికి ఇంకా ఇంకా మన ప్రయత్నాలకి మోటివేషన్ ఇస్తుంది అండి. అండ్ దెన్ ఇంకోటండి, అది అది ఇది ఎంత డిసప్పాయింట్, ఇప్పుడు నా కేసులో ఏదైతే నేను ఒక్కసారి కూడా మా హస్బెండ్ ని మార్చడానికి కానీ లేకపోతే తనకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అంటే జస్ట్ మామూలుగానే ఏదైనా అవసరం ఉంటే అడగడము చేయడం అలానే చేసేదాన్ని. బట్ దెన్ తన్ని మార్చాలని కానీ అలా ట్రై చేయలేదు. నాకు ఎందుకో నా వైపే వెళ్ళింది. నేనే మారడం కరెక్ట్ కదా అనేది అనిపించింది. అంటే మొత్తం అది ఎలా అంటే సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అన్నమాట. నా వైపుకి మారడం, నా వైపే షిఫ్ట్ అవ్వడం, నాలో రావాలి మార్పు బయట కాదు అనేది అర్థమైనప్పుడు అండ్ నేచర్ గ్రేస్ కూడా ఉంటదండి. ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు కూడా మారుతారండి. మారినా మారిపోయినా మనకి ఎఫెక్ట్ జనరల్ గా ఒక రిలేషన్ చాలా బాగా మనకి ఇంపార్టెంట్ అన్న రిలేషన్ ని మన వాళ్ళని మార్చడానికన్నా కూడా మీరన్నట్టు నాకు కూడా ఎప్పుడు అలా అనిపించదు. అంటే కానీ కొన్ని తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ మనకు తెలియకుండా మనమే చేస్తున్నామన్న ఇది లేకుండానే మనకు ఉంటుందన్నమాట. అలా సెల్ఫ్ లెర్నింగ్ లో అంటే మన మీద నాకు అనిపించింది ఫస్ట్ సార్ చెప్పినట్టు చుట్టూరా ఎన్వైరన్మెంట్ కి వెళ్లే లోపే యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ అస్, అంటే సెల్ఫ్ మీదే ఎక్కువ చేయాల్సి ఉంటుంది అని. ఎందుకంటే మనము ఆ వాళ్ళని మార్చే కన్నా చేంజ్ అనేది తప్పనిసరి అయినప్పుడు ఎదుటి వాళ్ళని చేంజ్ చేసే కన్నా మనం ఏ పర్స్పెక్టివ్ లో చేంజ్ చేస్తే, ఎందుకంటే అది పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు జనరల్ గా మన చేంజ్ ని. దే ఆర్ ద ఫస్ట్ వన్ టు ఐడెంటిఫై వాళ్ళ దగ్గర వచ్చే విధానం కూడా చాలా ఉంటుంది కదా. ఆటోమేటిక్ గా మొత్తం ఎన్విరాన్మెంట్ మీద ఉంటదండి, హస్బెండ్ మీద, పిల్లల మీద, ఇంట్లో ప్రశాంతత అండ్ మన బిహేవియర్ తో ఎదుటి వాళ్ళు మారి తీరాల్సిందేనండి. అది మారుతారు, అది నేచర్ లో ఆ గ్రేస్ అనేది ఉంది. అండ్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద అండ్ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా దాన్ని మళ్ళీ దారి కరెక్టే అన్న ఒక నిబద్ధతతో వెళ్ళడమేనండి ఆ జర్నీ. ఇది దానికి అది ఒక రోజులో అవ్వాలి, 2 రోజుల్లో అవ్వాలి, ఒక టైం లిమిట్ పెట్టుకోవడం అలా కాదు. అగైన్ ఎన్నిసార్లు అయినా దాన్ని ట్రై చేయడమే. ఫెయిల్ అవుతాం, ట్రై చేయడం అంతేనండి. అంతకంటే వేరే మనకి ఇంకో చేయాల్సిన పని కూడా లేదు అసలు, ఇదే పని. మన హ్యాపీనెస్ కంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏముంటది చెప్పండి. సో అదే ఇంపార్టెంట్ థింగ్, దాని మీద ట్రై చేయడానికి ఎన్నిసార్లు అయినా వెనకాడద్దు. పూర్ణిమ మేడం, మీరు చాలా 2 విషయాలు అద్భుతంగా చెప్పారు మేడం. నేను అవి మీ విషయం చెప్తూ ఒక మాట అన్నారు, నేను ఈ మొత్తం హోల్ ఎగ్జిస్టెన్స్ లో నేను నా ఆలోచనలు నాకు చాలా చిన్నవి అని చెప్పడం అద్భుతం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం అండి. యూనివర్స్ లో నేనెంత, నా కోరికలు ఎంత. ఇంకోటి చాలా బాగా చెప్పారు, ఎంత అద్భుతం ఏదంటే వదులుకోవడం కాదు, నేనేం వదులుకోలేదు, వదిలించుకున్నా అన్నారు. వండర్ఫుల్ అండి, హెడ్స్ ఆఫ్ టు యు అండి. చాలా చక్కగా చెప్పారు, మంత్రం లాగా పనిచేస్తాండి ప్రతి ఒక్కరికి. ఇఫ్ వి రియల్లీ రిమెంబర్ దట్. థ్యాంక్ యూ. ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, వీరేష్ గారా? మేడం వాల్యూస్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పట్టింది మేడం మీకు? ఇంకా అయిపోయిందని ఏం లేదండి, అది కంటిన్యూస్ జర్నీ. సో అయిపోలేదు. బట్ అలాగని కాదు మేడం, ఒక్కొక్కటి కనీసం అర్థం కావడానికి ఎంత టైం పట్టింది? అలా ఒక్కొక్కటి అన్నట్టు లేదండి లైఫ్ లో. అంటే మనం థియరీలో నేర్చుకున్నట్టు ఒక్కొక్కటి అన్నట్టు ఏమి ఉండదండి, అన్ని కలిసే ఉంటాయి, అన్ని కలిసే ఎక్స్ప్రెస్ అవుతాం మనం. సో యాక్చువల్ గా చెప్పాలంటే వీటిని డివైడ్ చేయడం తప్ప ఈ పేర్లు అనేవి అంటే ఇంకొంచెం క్లియర్ గా మనకు అర్థం అవడానికి అని కానీ, బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా థియరీ అని కాకుండా మీ సెల్ఫ్ ని అథారిటీగా తీసుకొని, సెల్ఫ్ లెవెల్లో ఫీలింగ్స్ ని అథారిటీగా తీసుకొని వాటి బేసిస్ మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అప్పుడు అది చాలా తొందరగా ప్రోగ్రెస్ అవుతుందండి. టైం గురించి మీరు అసలు ఏమీ ఆలోచించకండి. నాకైతే అలా చేస్తుంటే కొద్ది విషయాలన్నీ అంటే ఇంకొంచెం ఇదివరకు లేట్ పట్టేవి ఇంకొంచెం తొందరగా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి వదిలించుకోవాలి, ఏదైనా ఒకటి మారాలి అనుకున్నవి జస్ట్ ఒక 1 day 2 days లోనే మారిపోతున్నాయి. ఇది వరకు కొన్ని మంత్స్ పట్టచ్చు. అదే మేడం, ఒకటి అర్థమైందంటే అది నాకు ఇంకా దాంట్లో ఇంప్లిమెంట్ అవుతుందని అర్థం మేడం. ఇప్పుడు బిహేవియర్ చేంజ్ అయింది, కొన్ని తొందరగానే వచ్చేస్తున్నాయి మేడం, కొన్ని ఇంకొద్దిగా అసలు అర్థం కావడానికి కొద్ది టైం పడుతుంది అనమాట. అరే ఎందుకురా వీడు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకురా వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే ఫస్ట్ మనలోనే అండర్స్టాండింగ్ లేదా, ఫస్ట్ దాని గురించి
అదే మరి మరి ఫస్ట్ నుంచి వస్తున్నాము, ఇదేమి ఏ దాంట్లోకి వస్తుంది అని మరి సెల్ఫ్ పోతుంది మేడం. ఆడ ఇతరుల గురించి ఆలోచన ఎక్కువ అవుతుంది అనమాట. అలా ఇది నాళ్ళ ట్రైనింగ్ కదండి, అవుతుంది అది. దానికి కూడా ఏమీ డిసప్పాయింట్ అవ్వద్దు. నాళ్ళ ట్రైనింగ్ అలా ఉంది కాబట్టి దానికి కూడా ఏం డిసప్పాయింట్ అవ్వకుండా కరెక్ట్ ఏంటో ఇప్పుడు తెలిసింది మనకి, దాన్ని ఫాలో అవుదాం అంతే. అది మళ్ళీ ఎక్కడో ఒకడ పడతాము లేస్తాము, అది అవుతూనే ఉంటుందండి. దానికి కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అట్లీస్ట్ మనకు ఒక మార్గం అనేది దొరికింది, ఒక ట్రూత్ ఏంటి, ఎటువైపు వెళ్ళాలి అనేది తెలిసింది, దాన్ని పట్టుకుని వెళ్తే అదే అవుతుందండి. దానికి ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. టైం గురించి అసలే ఆలోచించద్దు. ఇది ఒక జర్నీ అండి, జర్నీయే చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. మనం ఎక్కడికో రీచ్ కాదు. అవును మేడం, అదైతే కరెక్ట్. ఈ జర్నీ సూపర్ గా ఉంది. తర్వాత ఈ జనరల్స్ రాసేటప్పుడు అది మనం ఫీల్ అవుతున్నాం అనమాట. ఈ ఒక్కొక్క పాయింట్ మనలో అప్పుడప్పుడు వస్తుంటది అనమాట. దాన్ని కొద్దిగా కంటిన్యూ చేయడం అని ఇప్పుడు అది హోంవర్క్ ఎక్కువ అయింది మేడం, బాధ్యత పెరిగిపోయింది, చాలా హోంవర్క్ ఉంది మేడం. గుడ్ అండి. మార్నింగ్ ఎవరో స్వాతి గారు క్వశ్చన్ అడిగారంట, అది ఓపెన్ ఉన్నట్టుంది. స్వాతి గారు ఉన్నారా? మీ క్వశ్చన్ ఒకసారి ఇప్పుడు అడిగితే అది క్లియర్ చేస్తాం. మేడం ఏదో క్వశ్చన్ అడిగారంటండి, అది ఓపెన్ ఉన్నది అన్నారు. సో మీరు చెప్తారా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్తే? వాయిస్ క్లియర్ గా లేదు మేడం, వినిపిస్తలేదు. వినిపించట్లేదా? వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి. మార్నింగ్ ఏదో క్వశ్చన్ అడిగారంట మీరు, అది ఓపెన్ ఉంది అన్నారు. ఒక క్వశ్చన్ మీది ఆన్సర్ పెండింగ్ ఉంది. సో అది ఏంటో ఒకసారి చెప్తే క్లియర్ చేస్తానండి. నటిస్తుంటారు కదండి, వాళ్ళతో మనం ఎలా ఫేస్ చేయడం అనేసి. ఇప్పుడు మనం చాలా మంది మనం ఎంత బాగున్నా గానీ కొంతమంది నటిస్తూ ఉంటారు. సో అందరి ముందు బాగుండడం, తర్వాత ఇంట్లోకి రాగానే వేరేలాగా ఉండడం, ఇట్లాంటి వాళ్ళతో ఎలా ఫేస్ చేయడం అనేసి అడుగుతున్నాను. మనం ఎంత ఫేర్ గా ఉంటూ ఉంటే అదే ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటదండి. సో ఇందాక ఇప్పుడు చాలా వరకు చెప్పింది అదే అండి. ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది దాన్ని మొత్తం వదిలేద్దామండి. ఫోకస్ అంతా మన మీద, వాళ్ళు ఎందుకు నటిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మొత్తం వదిలేద్దాము. దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడము. సో వాళ్ళ నటన మనం ఎఫెక్ట్ అవుతున్నాం అంటే మనకి ఎందుకుంది, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒకలా మాట్లాడితే ఇక్కడ మనమే క్లారిఫై చేద్దాము, మనమే చెప్దాము. సో అసలు దాన్ని మనం ఎప్పుడైతే మనకి అది ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉంటుందో అప్పుడు వాళ్ళ బిహేవియర్ లో కూడా చేంజ్ వస్తుందండి. ఇప్పుడు మనం పట్టించుకున్నంత సేపే అది తేడా వస్తుందండి. అదర్వైజ్ దెన్ మనం దాన్ని పట్టించుకోనప్పుడు అది మనకి అసలు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అనేది వాళ్ళలో వస్తుంది. అదర్వైజ్ వాళ్ళలో రాకపోయినా మన హ్యాపీనెస్ గ్యారెంటీడ్ అండి. వాళ్ళ గురించి కాదు అసలు, అది వాళ్ళు నటిస్తూ ఉంటే అది దట్ ఈస్ దేర్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ. దాని తర్వాత వెళ్దాం దాని దగ్గరికి. బట్ దెన్ వాళ్ళు నటిస్తుంటే మనకేమైంది, మన బిహేవియర్ లో కన్సిస్టెన్సీ ఉందా లేదా, మన బిహేవియర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకటే మనకి కావాల్సిందండి. అండ్ ఎక్కడైనా దాని వల్ల ఎదుటి వాళ్ళ బిహేవియర్ లోపం వల్ల ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ చేద్దాము, నష్టమే ఉన్నది. సో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనం దాన్ని ఎక్కడైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. భవానీ గారు, రమేష్ గారు ఉన్నట్టున్నారు కదా. సో మీరేమైనా యాడ్ చేస్తారండి ఇప్పటివరకు అయినా క్వశ్చన్స్ ఆన్సర్స్ అయినా, ఇంకా మీరు వేరే వ్యూస్ అయినా ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తారండి. భవానీ గారు, రమేష్ గారు పాత అంటే చాలా రోజుల నుంచి అటెండ్ అవుతున్న పార్టిసిపెంట్స్ అండి. ఉన్నారండి భవానీ గారు? ఉన్నాం. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? అలాగండి. అంటే అందరికీ డౌట్ ఏంటంటే ఫస్ట్ వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత దీనికి ఎంతకాలం పడుతుంది అనేది ఉంటుందండి. యాక్చువల్ గా మా ఎక్స్పీరియన్స్ అయితే ఏంటంటే మేము ఫస్ట్ అటెండ్ అయ్యాక విన్నప్పుడు బాగుందండి. చాలా 11 days వర్క్ షాప్ అటెండ్ అయినప్పుడు చాలా బాగుంది, ఇన్స్పైరింగ్ గా ఉంది, అంతా బాగుంది. దాని మీద వర్క్ చేయకపోతే అది పెద్దగా మనల్ని మార్చదండి. విన్నామో అయిపోయింది అనిపిస్తుంది. వన్స్ దాన్ని తీసి మనం వర్క్ చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ప్రోగ్రెస్ మొదలైపోతుందండి. కొంచెం బాగుంది దానికి టైం ఇస్తే మనలో ఇంప్రూవ్మెంట్ ఉందని అర్థమైన తర్వాత ఇంకా టైం ఇవ్వటం మొదలు పెడితే ఇంకా దాని
చాలా ఫాస్ట్ గా అందులో ముందుకు వెళ్ళిపోతాం ఈజీగా. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మన హ్యాపీనెస్ కి ఏది డిస్టర్బ్ చేయలేదు బయట నుంచి, ఏ ఫ్యాక్టర్ని. దేన్నైనా సరే మనం ఎదుర్కోవచ్చు, అసలు ఇబ్బంది అనిపించదు. దీన్ని అవతల వాళ్ళు మారటం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఫీలింగ్ చాలా పవర్ఫుల్ అని అర్థమైందండి. వన్స్ ఎప్పుడైతే రైట్ ఫీలింగ్స్ మన నుంచి వస్తూ ఉంటాయో, రైట్ అండర్స్టాండింగ్ తో, అవతల వారు ఎటువంటి వాళ్ళైనా సరే మన దగ్గరికి వచ్చేటప్పుడు మారుతారండి. ఇది మా ఎక్స్పీరియన్స్. అది వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. అంటే డౌట్ వస్తుంది కదా, రిలేషన్ లో అవతల వాళ్ళు ఒక బ్రదర్ అన్న ఇంకో తోటి ఉంటున్నారు అని ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా అండి. అంతకంటే కరుడు కట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మారుతారు, కొంత టైం ఇవ్వాలి. మనం మారటానికి కొంత టైం ఎలా తీసుకున్నామో అవతల వాళ్ళకి కూడా టైం పడుతున్నాడు ఖచ్చితంగానే. మన ఎన్న వెంటనే మారిపోవాలని మనం అనుకుంటాం, జనరల్ గా క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఖచ్చితంగా మన దాంట్లో సిన్సియర్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే మార్పు అనేది అనివార్యం అవతల వాళ్ళు కూడానండి. ఆ కాన్షియస్నెస్ లెవెల్లో జరుగుతుంది కదండి. ఫీలింగ్ అనేది చాలా పవర్ఫుల్ అన్నిటికంటే. అది అవతల వాళ్ళు మార్చేస్తుంది కదండి, అంతకంటే ఏం కావాలి? సో కంటిన్యూస్ గా మెల్లిగా కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది. దీని ప్రత్యేకించి దీనికి టైం ఇవ్వాలనిపిస్తుంది, కానీ తర్వాత ఇది మనలో పార్ట్ అయిపోతుంది. ఇదే ఇంపార్టెంట్ అయిపోతుందండి లైఫ్ లో. అవేర్నెస్ తో ఉండటం, సెపరేట్ గా దీనికోసం వర్క్ చేయక్కర్లేకుండా ముందులోనే మనం వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మెల్లిగా మనలో అది ఒక పార్ట్ అయిపోతుంది. అది ఇబ్బంది అనిపించదు, కొద్దిగా ముందులో అనిపిస్తుంది అంతే. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ గ్రూప్ తో ఉండటం అనేది చాలా అవసరం అండి. అలాగే వీక్లీ సెషన్ కాకుండా అట్లీస్ట్ ఈవినింగ్ ఒక 10 minutes 20 minutes ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని ఆ రోజు జరిగింది రివీల్ చేసుకుంటే మనలో ఈజీగా అవన్నీ బయటకు వెళ్ళిపోతా ఉంటాయి తేలిగ్గాని. ఇప్పుడు తర్వాత వీక్లీ సెషన్స్ లో కాకుండా మధ్యలో కూడా మేము ఇలా గ్రూప్స్ తో అసలు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు, ఖాళీ దొరికింది అనుకోండి ఏదో ఒక రకంగా వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉంటే చాలా ఫాస్ట్ గా ఉంది. హ్యాపీనెస్ లెవెల్స్ మీరు అన్నట్టు పెరుగుతూ ఉంటుంది అనమాట. మనలో ఒక ఇంట్లో ఒకరికి హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ గలుగుతారండి, హ్యాపీనెస్ కావాలని అనుకుంటారు కదా. చాలా బాగుంటుంది. ఎవరు మీరు అసలు ఇది దొరికిందంటే చాలు ఇందులో ఉండటం. ఇంకొకటి ఏంటంటే హైయెస్ట్ పొల్యూషన్ ఏంటంటే అండి, మైండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కదా సొసైటీలోనే. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాగ ఈ వర్క్ షాప్లు అటెండ్ అయితే ఆ మైండ్ పొల్యూషన్ తగ్గి ఈజీగా, ఇప్పుడు చూడు పూర్ణిమ గారు అన్నట్టు ఇది వరకటి కంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది అంటున్నారు కదా. ఇప్పుడు మాకు పట్టినంతగా అదే పూర్ణిమ గారు మ్యూట్ అయ్యారండి రమేష్ గారు. చాలా ఈజీగా అయిపోతుందండి. మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా కొంచెం మనం ఈ వర్క్ షాప్ చేయించగలిగితే ఈజీగా మీరు చాలా ఫాస్ట్ గా ఇందులో ముందుకు రావచ్చని మా ఎక్స్పీరియన్స్ అండి. అవునండి. గ్రూప్ తో స్పెండ్ చేయడం అన్నారు ఏంటంటే 1 hour to half an hour అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళని గ్రూప్ చేసా లేదా మనని ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఒక గ్రూప్ తో డిస్కస్ చేయడమా, లేకపోతే మనం ఎంత చేంజ్ వచ్చిందో ఒక గ్రూప్ లోకి వెళ్ళి మనని మనం అసెస్ చేసుకోవడం? అర్థం కాలేదు సార్ చెప్పారు. ఇప్పుడు మీరు వర్క్ షాప్ చేశారు కదా అండి, ఇందులో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇందులో ఉన్న వాళ్ళతో కానీ ఒక గ్రూప్ తో ఉండి కొంచెం దీన్ని నాలెడ్జ్ ని మనం మాట్లాడుకుంటా ఉంటే దీన్నే రోజు కావాలి. ఫుడ్ ఎలా కావాలో మైండ్ కూడా ఫుడ్ కావాలని రోజు నాలెడ్జ్ ఇవ్వాలి. ఈక్వల్ ఐడియాస్ అంటే ఇది అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అంటే ఒక 5-10 minutes అన్న రోజులో అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి. అవునండి. యాక్చువల్‌గా ట్రైనింగ్ ఇప్పటి వరకు మనకి అలా అదర్ థింగ్స్ లో ఎక్కువ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు మనకు ఒక మంచి విషయం తెలిసింది. దాన్ని ఎంత రివైజ్ చేసుకుంటూ ఉంటే, అంటే దాన్ని ఎంత మైండ్ కి ఇన్పుట్ ఇస్తూ ఉంటే, గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అంత మన అవేర్నెస్ అనేది మెయింటైన్ అవుతది అనేది అంటున్నారు రమేష్ గారు. సో దానికి ఈ వీక్లీ రిఫ్రెషర్ అటెండ్ అవ్వడము ఏంటంటే, ఇప్పుడు తెలుసుకున్నాక కొన్ని రోజులకి అది ఫేడ్ అయిపోతుందండి. అది ఇంకా
లైక్ అంత ఈజీ కాదు ట్రైనింగ్. బయట నుంచి మనకి అదర్వైజ్ అట్రాక్ట్ చేసేవి చాలా ఉన్నాయి కాబట్టి, మనకి ఇప్పటి వరకు ట్రైనింగ్ కూడా అలానే ఉంది కాబట్టి డైవర్ట్ అయిపోతూ ఉంటాము. ఈ విషయం చాలా ఫేడ్ అయిపోతూ ఉంటది. ఇది మనకి అలా మెయింటైన్ అవ్వాలి, ఇది మంచి విషయం అనుకుంటున్నాం కాబట్టి మెయింటైన్ అవ్వాలంటే ఈ రిఫ్రెషర్స్ అటెండ్ అవ్వడం. ఇంకా రమేష్ గారు ఏమంటున్నారంటే మీలో మీరు గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి అది డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఒకళ్ళు వెనక్కి వెళ్ళినా ఒకళ్ళు ముందుకు లాగుతూ ఉంటారు. సో అలా కలెక్టివ్ గా జర్నీ అనేది అవడం అనేది చాలా మంచి విషయం అండి. ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు. మనం మర్చిపోకుండా అవుతది. ఏం లేదండి, మర్చిపోకుండా మనకి ఎప్పుడు ఒక లోపల అది ఒక పాయింటర్ లాగా ఉంటూ ఉంటది, గుర్తు చేస్తూ ఉంటది మనకి. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి, ఎవరైతే కోర్స్ చేసామో ఈ ప్రోగ్రామ్ చేసామో మన లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు మన లైఫ్ లో ప్రతి ఒక్కరికినండి, మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ లో కానీ ఇలా. సో వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ వర్క్ షాప్ చేస్తే గనక మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు డిస్కషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట అండి. మాట్లాడే మాటల్లో ఇద్దరం గ్రో అవుతూ ఉంటాం అన్నమాట అండి. ఇదొకటి నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్ గా. మా హస్బెండ్ నేను కలిపి చేయడము, మా ఫ్రెండ్స్ చేయడము, మేము మాట్లాడుకునేటప్పుడు దీని గురించి వెరిఫై చేస్తా ఉంటాము. పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేయకుండా, పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని మీకు క్లియర్ గా అర్థమైతే పార్టిసిపేట్ చేయమనొచ్చండి. సో డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. మన ఫ్యామిలీలోనే ఇంకోళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. బట్ దెన్ నెవర్ ఫోర్స్ ఎనీ వన్. అది నువ్వు అటెండ్ అవ్వని అది బ్లేమ్ చేయడం కానీ అలాంటిది అవసరం లేదండి. మనం ఎక్స్ప్రెస్ చేస్తాము, మనలో ఉన్న మార్పు చూసి వాళ్ళు వస్తారు. అదర్వైజ్ వాళ్ళకి మనకి తెలుస్తుంది కదా వీళ్ళు చెప్తే వీళ్ళు అటెండ్ అవుతారు అని. అపోజ్ చేస్తూ అయితే వద్దండి. ఎవరికైనా క్లియర్ గా వీళ్ళకి హెల్ప్ అవుతుంది, వీళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అలా అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీలోనే ఇంకోళ్ళు ఉంటే చాలా మంచిదండి నిజంగానే. భవాని గారు మ్యామ్, కొత్తలో ఉన్నంత రాను రాను తగ్గిపోతుంది మేడం. ఇప్పుడు ఉన్నాం మీరు చెప్పినవన్నీ ఆహా అన్నట్టు బాగా ఉంటది. తినగా తినగా వేము తీయనుండు ఆ టైప్ లో కొత్తగా బాగానే ఉంటుంది. తర్వాత అబ్బా కామ్ గా అయిపోతుంటాం కదా మేడం. అందుకేనండి కమిట్మెంట్ తీసుకోవాలండి. వీక్లీ రిఫ్రెషర్ ఎవ్రీ వీక్ మీకు గుర్తు చేయడానికి రిఫ్రెషర్ చేస్తాము సండే. అండ్ దెన్ ఎవ్రీ మంత్ వర్క్ షాప్స్ అవుతూ ఉంటాయి. సో కొన్ని రోజుల వరకు ఇంకా వర్క్ షాప్స్ అటెండ్ అవడం ఎవ్రీ వీక్ కమిటెడ్ గా ఏది చేసినా చేయకపోయినా సండే మార్నింగ్ ఇది అటెండ్ అవుతాను అనేది అది కంపల్సరీ పెట్టుకోండి. అది ఎక్కడ ఒకటి ఎఫర్మ్ చేసుకోండి, రోజు ఎఫర్మ్ చేసుకోండి. సో మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఆ మాత్రం ప్రయత్నం అయితే మనం చేయాలి కదండి. మనం చేయకుండా అది దాని అంతటా అదే అవ్వాలంటే కూడా అవ్వకపోవచ్చు. సో కానీ ఒకటైతే చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు బానే అనిపిస్తుంది, రాను అదే అంటే సిచ్యువేషన్స్ బట్టి సపోర్టింగ్ అనేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఉండాలి కదా. ఒక టైమింగ్ అలా ఇవ్వాలంటే స్పెషల్లీ లేడీస్ కి కొంచెం అటెన్షన్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. అంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలండి. దానికి కూడా మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దానికి మనకు ఆటోమేటిక్ గా టైం ఉంటదండి. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామనే దాన్ని బట్టి ఉంటది. మనం ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకోండి, ముందే పని అంతా చేసుకుని వంట చేసుకుని నైట్ వచ్చాక అన్నం పెట్టాలి అనేది కూడా ముందే చేసుకొని అన్ని చేస్తాం కదండి. ఇది కూడా అలానే సేమ్. దీనికి కూడా ముందే ప్లాన్ చేసుకొని సండే మార్నింగ్ టిఫిన్ కావాలంటే ముందే ప్రిపేర్ చేసుకొని ఆ రోజు ఈజీ టిఫిన్ పెట్టుకొని ముందే డిక్లేర్ చేసి ఫ్యామిలీలో సండే కాబట్టి స్పెషల్ అనేది ఈసారి ఉండదు కొన్ని రోజుల వరకు అని చెప్పి సాటర్డేనే చేసి దాన్ని అలా రకరకాలుగా ముందే ప్లాన్ చేసుకోవాలండి. దానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మనకి ఐడియాస్ వస్తాయండి. అది మన లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ ఇది అని అనుకుంటే దాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా ప్లాన్ చేసుకుంటామండి. ఊరు వెళ్ళేటప్పుడో లేకపోతే సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేస్తామో అలా ప్లాన్ చేయాలి దీనికి కూడా. అంతే మేడం. ఈ 1 వీక్ నుండి అదే పరిగెత్తుతున్నా మేడం. మా వాళ్ళైతే ఏంటి మమ్మీ ఇంకెప్పుడు అయిపోతుంది తర్వాత వీక్లీ వన్సే కాబట్టి అంత ప్రాబ్లం అవుదండి. హార్డ్ వర్క్ లాగా అయిపోయింది మేడం ఈ 1 వీక్. అంటే మనకి మెయిన్ 6:30 to 8 ఈస్ ద బిగ్గెస్ట్ వర్క్ టైం కదా. పరిగెత్తుతూ ఉండి మా మమ్మీ ఇంకా అమ్మయ్య పప్ప లాస్ట్ డే ఇవ్వాలి ఇంకా హ్యాపీ. బట్ తర్వాత వీక్లీ 1 డే అండ్ సండే మోస్ట్లీ ఎవరు పొద్దున్నే లేవరు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదండి. సండే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. మేడం సండే టైమింగ్ సేమే ఉంటుందా, ఏమైనా చేంజ్ ఉంటుందా? ఎందుకంటే మాది మాస్టర్ది స్పిరిచువల్ సెషన్ 7 to 8:30 వరకు ఉంటాయి. ఆ టైంలో అంటే దాన్ని రిప్లేస్ చేయడానికి 2 నాకు వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ అంటే ఇంకేదన్నా ఉంటే చూసుకోవాలి. సండే ఫిక్స్డ్ టైం అండి అది.
బట్ రికార్డింగ్ ఉంటదండి, రికార్డ్ చేస్తారు. అది రికార్డింగ్ అయితే అవైలబుల్ ఉంటది. మీకు ఎప్పుడైనా అలా క్లాష్ అయినప్పుడు రికార్డింగ్ వినొచ్చు. ఓకే. బట్ ఎప్పుడైనా దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు అటెండ్ అవ్వండి. టైం అయితే అంటే ఒక టైం ఫిక్స్డ్ ఉంటే అందరికి ఇంకా అదే ఉంటది. ప్లస్ తర్వాత ఇంకా డేలో ఇంపాక్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది అని తొందరగా పెట్టుకున్నాము. సో అదైతే అంతే ఉంటదండి, కంటిన్యూ అవుతుంది. రికార్డింగ్ వినొచ్చండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. అదే నేను పతంజలి వినిపించట్లేదండి, బ్రేక్ అవుతుంది. సాయి గారు మీరు వీడియో ఆఫ్ చేస్తే కొంచెం క్లియర్ గా ఉంటదేమో, అంటే ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల. చూడండి శ్రీనివాస్ గారు, ఎలా ఉంది ఇప్పుడు? చెప్పండి. బాగుందా ఇప్పుడు? వినిపిస్తుందండి, చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్దామని, కొంచెం యూస్ఫుల్ అవుద్ది మన వాళ్ళకి. నేను 2008-9 సంవత్సరం నుంచి నేను ముఖ్యమైన సంస్థలతో అటాచ్ అయి ఉన్నాను. సో నా లైఫ్ జర్నీలో 30వ సంవత్సరం దగ్గర నుంచి కూడా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలతోటి, ఆధ్యాత్మిక గురువులతోటి ఉన్నాను. అసలు గురు పరంపర వల్ల ఈ రోజు దాకా చెప్పిన విషయాలన్నీ నేను చాలా ఆచరిస్తున్నానే అనిపించింది. ముఖ్యంగా జీవన విద్య కార్యక్రమంలో 2008 అనుకుంటాను, నేను పెరుమాళ్ గారి మెంబర్ కలిసి అడిగారు, ఒక సెక్షన్ ఒకటి ఆర్గనైజ్ చేశాను. నేను పతంజలి గ్రూప్ కి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాను, స్టేట్ కోఆర్డినేటర్ గాను ఉన్నాను. సో అంటే ఎక్కువ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను నేను అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అలా జీవన విద్య కూడా చేశాను. అంటే జీవన విద్యా కార్యక్రమం వారితో మన సంస్థతో నాకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సంబంధం ఉంది. సో నేను వింటున్నాను, మధ్య మధ్యలో ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ టైం ఈ రోజు నేను ఒక సభ్యుడిగా నాట్ ఆర్గనైజ్. ఇప్పుడు నేను ఈ 5 రోజుల సెక్షన్లోనూ జాయిన్ అయ్యాను. సో ఇందులో అన్ని నేను ఆచరిస్తున్న విషయాలే మీకు అందరికి. అందులో అలాగే ఈ సభ్యులందరూ కూడా చాలా మందికి, మనం కూడా మొక్కలు నాటుతూ ఉంటాము, మనకేం ఇష్యూస్ లేవు, గౌరవిస్తూ ఉంటాము, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటాము, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. కానీ నేను అలాగే చేస్తున్నాను. తర్వాత ఈ మన లెక్చరర్స్ చెప్పిన అనుభవాల ప్రకారం కొన్ని విశ్లేషించగా బాగా ఇప్పుడు 5 రోజుల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈవేళ ఒక్కరోజు 5వ రోజు మాట్లాడిన మార్నింగ్ సెక్షన్ లో ప్రకృతితోటి సొసైటీతోటి ఎలా ఉండాలని దాంట్లో పూర్తి అయిపోయేటప్పటికి నాకు తెలిసిన, నేను చేసిన ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి మన బిజీ లైఫ్ లో వాళ్ళకి మనం చాలా, నా యొక్క లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళందరికీ నేను చాలా గురువులు చాలా ఇదిగా కనపడుతూనే ఉంటాను. నేను కూడా నా ఇంట్లో మంచి సొసైటీలో అందరికీ బాగా తెలుస్తున్నాను కదా, నా భార్య పిల్లలు కూడా అలా చూడాలి నన్ను, అలా అనుకుని కొంతవరకు ఫీల్ అవుతుంది. సో అది అలా చూడలేదేమో అనే దాంట్లో కొన్నిసార్లు నేను మధ్యలో కూడా పడ్డా. ఈ జీవన విద్యా కార్యక్రమంతో అటాచ్ అయ్యి అంతా కొంతవరకు చేంజ్ అయ్యింది. అని ఎస్పెషల్ ఈ సెక్షన్ 5 రోజులు ఇప్పుడు నేను అయిన తర్వాత ఇన్నాళ్ళ ఇంతమంది ఆధ్యాత్మిక మేధావులతోటి వీళ్ళతోటి జర్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు ఏంటంటే చెప్తాను, ఉదాహరణ చెప్తాను మీకు. నేను నాది ఏదైనా సరే ఎఫెక్షన్ మా అమ్మాయితో కానీ మా భార్యతో కానీ, నా భార్య కూడా వీళ్ళందరూ తెలుసు, డాక్టర్ పెరుమాళ్ గారు తెలుసు, గిరి గారు తెలుసు, హరి గారు తెలుసు, మా వైఫ్ కూడా నాతో పాటు ఈ పద్ధతి కార్యక్రమాల్లో ట్రావెల్ చేసుకుంటుంది. కానీ ఏదైనా నా ఎక్స్ప్రెషన్, ఏదైనా నా ప్రేమను ఎలా వ్యక్తం చేస్తానంటే సటైరిక్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. అంటే సటైరిక్ గా, అంటే అది ప్రేమ లేదని కాదు, కానీ తనేం హర్ట్ అవ్వదు. కానీ ఈవేళ నాకు అనిపించిందంటే తను హర్ట్ అవుతుందేమో, దీన్ని మార్చుకుంటే వాల్యూ యాడెడ్ చేయొచ్చామని కొంచెం బాగా అర్థం చేసుకునేలాగా నా భార్యకి ఇంకా నా ప్రేమ అర్థమవుతుందేమో. నేను వాల్యూ యాడెడ్ చేయమను కాబట్టి పొద్దున్న నేను నాలో కలిగిన ఎక్స్పీరియన్స్ నా వైపు చెప్పాను. ఈవేళ నుంచి నేను ఇంకెలా వేలకొలాను. అయ్యో నీకు నేను రాత్రి జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చిందంటే దండ చేస్తాం పొద్దుగా నడుస్తాను. నాతో పాటు నన్ను అనుసరించిన మా అమ్మాయి కూడా వేలకొలం చేస్తుంటాను. జ్వరం ఏం రాదే, ఏమైపోయావు నువ్వు, మా పిల్లలు పెంచాలి కదా అంటుకుంటాను. అంతేకాని ఆ రోజు ఆ జ్వరం గురించి అయ్యో అన్నట్టు మాట్లాడరు. నా గురించి మా అమ్మాయి కూడా అలా అలవాటు చేస్తుంది. నిన్న రాత్రి మా అమ్మాయితో మాట్లాడే, ఎలా చేసుకుంటున్నాము అని ఇలా కాకుండా, అమ్మ మనం 6 years ఏజ్కి వచ్చేసరికి బిజినెస్ వెళ్ళే మనకి
మనలో మనం మార్పు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఇది నా పాపనే రీసెంట్ గా మ్యారేజ్, తనకేమో ఇష్యూస్ ఉంటాయి కదా, తను కూడా చేంజ్ అవుతాం, తనతో కూడా చేంజ్. అలాగే అందరు సభ్యులకి చూసి నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను ఈ రోజు నా భార్యకి ఇలా చెప్పడం వల్ల తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఒక నవ్వు నవ్వింది మాట. అంటే దాంట్లో నాకు అర్థమైంది, ఓ తను నా నుంచి ఇలాంటి కాకుండా అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అని నాకు అర్థమైంది ఆ నవ్వులో. అందుకని మనం ఈ రోజు జీవన విద్యలో చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఉండొచ్చు, కానీ ఇలాంటి జాయిన్ అయ్యి కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి మనం ఇలా వర్క్షాప్ లో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి స్టార్టింగ్ లో ఒకవేళ ఉన్న వినేసి వదిలిపోతుందని చాలా మంది అడిగారు. నాకు చూసారా 2008 నుంచి ఉన్నా కూడా నాకు ఏదో కొంచెం చేంజ్ ఉంది, కానీ ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు నేను. ఈ 5 రోజుల నుంచే మళ్ళీ ఫుల్ గా అటెండ్ అయ్యాను. ఏదో అడిగారు, నాకు తెలిసిన ఆయనే కదా, లేకపోతే శివ గారు నాకు ఎప్పుడు తెలుసు కదా, డాక్టర్ వెల్మాల్ గారు నేను రోజు కలుస్తాం కదా, ఈ దృష్టి అంతా పక్కన పెట్టుకుని జీవనోద్య మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఈ 5 రోజుల్లో ఒక స్టూడెంట్ కింద కూర్చున్నాను. సో నా దగ్గర ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నాలోనే తెలిసి నేను కూడా మిస్టేక్ చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ ఏం లేదు, అందరూ మొక్కలు నాటుతారు. నేను కొన్ని లక్షల మొక్కలు నాటి కార్యక్రమం చేశాను, కానీ మొక్కని పెంచలేదు. అంటే మొక్కలు నాటేసాం, పెంచలేదు. నేను క్వశ్చన్ చేస్తున్నాను, అన్ని మొక్కలు నాటే కార్యక్రమాలు చేయడం కన్నా ఒక మొక్కని మన దగ్గర పెంచితే ఇంకా బాగుంటుంది కదా. ఈ రోజు వరకు నేను ఎన్నో చేశాను, ఒక ప్లేస్ చూసి పెంచుతాను, రోజు నీళ్ళు పోయాలి. అలాగే మారదాన్ బోర్డం చేశాను, వాకింగ్ పెద్ద పెద్ద మారదాన్స్, యోగా మారదాన్, మెడిటేషన్ మారదాన్, అన్నింటికి మారదాన్స్ ఆర్గనైజ్ చేశాను. కానీ నేను డైలీ వాకింగ్ చేయట్లేదే. ఇలాగే అంటే నాట్లో నేను చేయట్లేదు కాదు, నేను చేస్తాను. అసలు ఇలాంటివన్నీ మనం కిందది మార్చుకోవడానికి అవకాశం ఈ జీవన విద్యా విధానం వల్ల మనం కలుగుతుంది. ఇంకా సభ్యులందరికీ నేను అడిగేది ఏంటంటే, నా కోపార్టిసిపేట్ నాట్ సభ్యులు, మీలా నాకు సమస్య ఉందని ఈరోజు కూడా అర్థమైంది కదా. అందరూ ఎవరు ఎంత ఆధ్యాత్మికంగా ఎంత వేరే విధంగా ఉన్నా కూడా ఎవరికైనా సరే మనలో మనం చూసుకోవడం నేర్చుకుంటే మనం వాల్యూ యాడెడ్ అయినా చేయగలుగుతాం కొద్దిగా. ఇంకా డైలీ సెక్షన్స్ లో అవడం ఒకటి. ఇంకా ఎవరు కూడా దయచేసి ఈ యొక్క పట్టు, ఈ తాడు వదలొద్దు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎప్పుడు అయినా మన అందరినీ దత్తత చేసుకున్నారు వాళ్ళు అంతలే. సో ఆ అత్యాయతమైన వాళ్ళ ఈ యొక్క జీవన విద్య దాంట్లో మనం వాళ్ళకి అందరూ చెప్పి అన్ని మనం వదులుకోకుండా వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటే నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పానో అలాగా మరికొంచెం వాల్యూస్ యాడ్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఇందాక ఒకసారి చెప్పారు, మనం మారవంటూ మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా మనకి గుర్తు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక చోట మంచి దగ్గర కూర్చున్నాం అనుకోండి, చల్లదనం ఐస్ గడ్డ దగ్గర కూర్చోగలం, పక్కన కూర్చున్నా కూడా ఆ చల్లదనం మనకి పట్టుకుంది, అది మళ్ళీ పోతుంది. మళ్ళీ పోయినా కూడా మళ్ళీ అక్కడ మంచి గడ్డ దగ్గర ఉండాలనేది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఇది బాగుంటుందని నా ఎక్స్పీరియన్స్ చెప్తానని చెప్పాను మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి సాయి గారు, చాలా బాగా చెప్పారు. అదే నేను స్టార్టింగ్ లో ఇదే చెప్పాను, ఓవరాల్ గా ఏదో మనకు ఒక థియరీ తెలిసింది అలా అని కాకుండా మన ప్రతి మాటని, ప్రతి చేతని, ప్రతి అనుభవాన్ని, ప్రతి ఫీలింగ్ ని వాటిని కాన్షియస్ గా ఉండాలి. వాటి పట్ల ప్రతి మాట పట్ల ఎలా మాట్లాడుతున్నాం, మన మాట పట్ల ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుందా, మన బాధ కలగకపోయినా అసలు నేను మాట్లాడేది కరెక్టా కాదా అనేది మనకు లోపల తెలిసిపోతూనే ఉంటదండి. మనం ఏ ఫీలింగ్ తో మాట్లాడుతున్నాము, ఈగోతో మాట్లాడుతున్నామా, మనం గొప్ప అని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నామా, ఆర్ అది కరెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నామా, అంత పర్ఫెక్షన్, అంత లోపల నుంచి సెల్ఫ్ గైడెడ్ గా ఉండాలి మన ప్రతి యాక్షన్. చాలా బాగా చెప్పారండి సాయి గారు. ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇంపార్టెంట్ అండి నిజంగా. ఉంటుంది ఒకటి ఏంటంటే, ఇదే సాధ్యమైన మనం మారేగానే మన ఇంట్లో వాళ్ళు మారకపోతే మళ్ళీ మనం చేసే ప్రయత్నం అంతా పోతుంది కదా, లేకపోతే వేరే పోతుంది కదా అలా అనుకోక్కర్లేదు. ఏదైనా సరే ఒక ఇష్యూ ఏదైనా సరే ఒక వ్యక్తిగత వికాసం అనేది మనిషికి కావాలి. ఇప్పుడు ప్రతిదాంట్లో అందరూ చెప్తూ ఉంటారు, ఈ పిఎం మోడీ గారు కూడా ప్రోగ్రామ్స్ ముందు కావాల్సిన వ్యక్తిగత వికాసం. ఆ వ్యక్తిగత వికాసం అనేది మీ మార్పు మీరు వచ్చేసింది, మీ మార్పు మీరు వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళకి వరసపెట్టి మార్పు వస్తుంది. అది కౌంట్లెస్ మాట అండి. అది అలాగా సొసైటీకి జాయిన్ అవుతుంది. అదే సొసైటీకి నా పక్కనే మా ఇంటి పక్క వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు మారలేదు అనుకోలేదు. ఆ చుట్టుపక్కల మీరు అసెస్ ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడినప్పుడు మీ సొసైటీలో మీరు ఒక భాగం కాబట్టి కొంత పార్ట్ చేంజ్ అయినట్టే లెక్క. అలాగే మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ముందు మన కుటుంబం, మీరు, దాని తర్వాత కుటుంబం ఖచ్చితంగా మారుతుంది. అలాగే వ్యక్తిగత వికాసం జరగడానికి చాలా 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 అద్భుతమైన జీవన విద్యా కార్యక్రమం. ఇదేంటంటే నేను మామూలుగా ఇది ఈ రోజు ఒకరోజు ఎక్స్పీరియన్స్ కాదు, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్న
కూడా చెప్తున్నాను నేను, మంచి మంచి ప్రోగ్రామ్ చేయలేకపోయాను. దయచేసి ఇందులో మన ఇప్పుడు ఈ సెక్షన్ లో ప్రత్యేకంగా ఎవరైనా ఉంటే కూడా త్వరలో విశాఖపట్నంలో ఒకటి ఆర్గనైజ్ చేస్తాం మేము. ఇప్పుడు ఒకసారి ముఖ్యులందరూ మీరు అటెండ్ అవ్వండి. మోస్ట్ వెల్కమ్. మీరు అందరూ చాలా బాగా చెప్తున్నారు. నేను ఇంకా సరిగా మాట్లాడలేదేమో. చాలా బాగా చెప్పారండి సాయి గారు. ఇంకా ఓకే, చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో కూడా శరీరానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. అంటే నా వైపు నుంచి నేను ఉన్న సంస్థకి మాతృ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం మాట్లాడాలి కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మాత్రం ఏది కూడా మనం చేయలేము. మనకు తెలియకుండానే మన మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది అది. అందుకని ఖచ్చితంగా అందరూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఎస్పెషల్లీ కొంత ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్. ఓకే అండి. సాయి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే 8 అయిపోయింది. సో 1-2 క్వశ్చన్స్ ఉంటే ఇంపార్టెంట్ ఏమన్నా అనిపిస్తే చెప్పండి. మేడం దిస్ ఇస్ ప్రతాప్ హియర్ మేడం. ఏంటండి? దిస్ ఇస్ ప్రతాప్ హియర్. yes I want to. ప్రతాప్ గారు. Madam, this Sunday again this program will be there madam for every Sunday. యా, సండే మార్నింగ్ అండి. అంటే మాకేమైనా ఇంటిమేషన్ వస్తుందా? వస్తుందండి. మీకు ఇప్పుడు మీ వాట్సాప్ లో లింక్ వస్తుంది. మార్నింగ్ టైమింగ్స్ అదంతా లింక్ వస్తుందండి. దీని గురించి డిఫరెంట్ సబ్జెక్ట్. దీని గురించి అండి రిఫ్రెషర్ సెషన్ అంటారు. సో ఒక్కొక్క టాపిక్ తీసుకొని కాసేపు చెప్తే తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అండి. మీకు ఇంప్లిమెంటేషన్ లో మీ లైఫ్ లో సర్కమ్స్టాన్సెస్ కానీ ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చండి. ఓకే ఓకే. ఇంకా డీటెయిల్ గా చెప్తారండి. ఈ రోజు సెషన్ అయిపోవట్లేదు, రేపు మార్నింగ్ కూడా ఉంది. రేపు మార్నింగ్ లో ఇవన్నీ గురించి డిస్కస్ చేస్తారండి డీటెయిల్. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా హెసిటేషన్ లేకుండా అడగండి. బికాస్ ఈరోజు లాస్ట్ డే Q&A, సండేకి అటెండ్ అవ్వచ్చు. బట్ ఈ లోపు కూడా ఏమైనా బర్నింగ్ క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్న క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఈ లోపే ఇమీడియట్ గా ఉన్న క్వశ్చన్స్ ఇంపాక్ట్ వేరే ఉంటది. మరి ఇంకేం లేనట్టున్నాయి, క్లోజ్ చేద్దాం. అండ్ రేపు మార్నింగ్ అంటే ఇంకా ఎవరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ కొంతమంది ఓన్లీ 37 మెంబర్స్ ఫిల్ చేశారండి. సో ఇంకా మోర్ దెన్ 50% ఫిల్ చేయలేదు. దయచేసి ఫిల్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ సెషన్. సో రేపు మార్నింగ్ 6:30కి అటెండ్ అవ్వండి. అండ్ మీన్ వైల్ కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా మా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇస్తామండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 7:30 7:40 నుంచి మీకు కొంచెం టైం ఇస్తాము. సో యూ కెన్ షేర్ యువర్ వ్యూస్, ఏం నేర్చుకున్నారు ఏంటని కూడా మీరు షేర్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు మాతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలి, ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయా, మనతో కనెక్ట్ అయి ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తామండి. రేపు డిస్కస్ చేస్తాం. మా ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.